హాయ్! నమస్తే. మా 'నోయింగ్ అవర్ లాస్' అనే సెషన్‌కొచ్చినోళ్ళందరికీ ధన్యవాదాలు. ఆహ్, మనం మనం రోజువారీగా మామూలుగా మన చట్టాల గురించి, వాటిలో ఉన్న రూల్స్ వాటి గురించి అసలకేం డిస్కషన్స్ పెట్టుకోము. కానీ ఒక పాసివ్ సిటిజన్ లాగా గాకుండా, ఒక యాక్టివ్ సిటిజన్ లాగా ఉండాలి అంటే, మనం నిజంగానే చట్టాల గురించి కూడా తెలుసుకోవడం స్టార్ట్ జేయాలి. సో, ఇట్లా మన దేశంలో ఉన్న చట్టాల గురించి అవేర్‌నెస్‌ని స్ప్రెడ్ జేయాలనే ఒక ఆలోచన నుంచి పుట్టిన సెషన్ ఇది. సో, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది పంచాయతీ రాజ్ చట్టం గురించి. మనం మొదలుపెట్టే ముందు మన రాజ్యాంగం పీఠక ప్రియాంబుల్ ఏదైతే ఉందో, అది చదవాలన్నది ఒక చిన్న ట్రెడిషన్‌లాగా మేము స్టార్ట్ చేయబోతున్నాం జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియాలో. యాహ్! So, preamble of the Constitution of India. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic and to secure to all of its citizens justice, social, economic, and political. And in our Justice Movement of India, we also push for environmental justice. Then liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact, and give to ourselves this Constitution. So, దిస్ ఈజ్ అవర్ ఫ్రెండ్లీ రిమైండర్ దట్ మనకి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని ఆచరణలో పెట్టడానికి ట్రై చేయాలి. నేను ఈరోజు మన పంచాయతీరాజ్ చట్టం గురించి విజయవర్ధన్ గారు, మా జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియాలో ఆర్గనైజర్, ఆయన మాట్లాడబోతున్నారు. నేను ఆయనకి మైక్ ఇచ్చే ముందు ఒక చిన్న ఇంట్రొడక్షన్. సో, మా జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియాతోని అసోసియేట్ అయిన వాళ్ళందరిలో కూడా విజయ్ గారు చాలా ప్యాషనేట్. అంటే లాస్ గురించి గాని, ఆయన నిజంగానే కొత్త చట్టం ఏదన్నా అసెంబ్లీలో పాస్ కాంగానే ఆయన నిజంగానే ఎళ్లి చదువుతారు. చదివి దీంట్లో ఇదుంది, దీంట్లో ఉందని మాకు చెప్పడము. సో, ఒక రకంగా ఆయన మాటల్లోనే ఒకప్పుడు ఆయన చెప్పిందేంటంటే, ఆహ్, జీవితకాల రోగి అర్ధవైద్యుడు అన్నట్టు అట్లా ఆయన అన్నట్టు. సో, నిజంగానే ఆయనకి ఈ రోగం ఉందన్నమాట. చట్టాలు చదివే రోగం ఉంది. ఇట్లాంటి రోగం అందరికి గావాలి. సో, ఆ రోగంని మనకు అంటియాలి అనే ఒక కోరికతోని మనం ఇది పెట్టుకున్నాం అన్నమాట. సో, ఐ విల్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు యూ విజయ్ గారు. ప్లీజ్ మీరు మైక్ తీసుకొని యూ కెన్ స్టార్ట్ షేరింగ్ ఆల్సో. సార్ ఇది తెలుగులో తీసేసి మీరు ఇంగ్లీష్లో చదివారు కదా సార్? అవునండి. అంటే అంటే తెలుగులో చదవమంటారా అని నేను మీరు చదవాలనుకుంటే చదవండి, పర్లేదు. ఆబ్వియస్లీ అంటే నేను చదవండి. సారీ విజయ్ గారు. చదవండి పరశురాములు గారు. అబ్సల్యూట్లీ. కనిపిస్తుందా స్క్రీన్ మీకు క్లియర్ గా? ఓకే 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 సార్. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుటకు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలతో కూడిన స్వేచ్ఛ స్వాతంత్రాలను అంతస్తులోను అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు అందరిలో వ్యక్తి గౌరవాన్ని దేశ సమగ్రతను తప్పక తీసుకొచ్చే సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్ట పూర్వకంగా తీర్మానించుకొని రాజ్యాంగ పరిషత్తులో 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన ఆమోదింపబడి చట్టబద్ధం చేసుకొని మాకు మేము సమర్పించుకుంటున్నాము. థ్యాంక్ యూ పరశురాములు గారు. విజయ్ గారు మీరు మైక్ తీసుకొని ప్లీజ్ స్టార్ట్. థ్యాంక్ యూ పరశురాములు గారు. థ్యాంక్ యూ రాహుల్ గారు. ఇందాక మనం చిన్న పరిచయం నా గురించి. నా పేరు విజయవర్ధన్. నేను ఇంజనీర్ నండి. నేను
ఈ న్యాయవాద పట్ట అట్లా ఏం తీసుకోలేదు, లా చేయలేదు, ఎల్ఎల్బి చేయలేదు. బట్ నాకు ఇందాక రాహుల్ గారు అన్నట్టు ఇది ఇలా ఎందుకు అవుతున్నాయి, కొన్ని ఎందుకు అవుతున్నాయి అన్న చిన్న క్యూరియాసిటీ తోటి నాది మొదలైంది. ఒక్క నిమిషం, నా స్క్రీన్ కూడా షేర్ చేస్తాను. కనిపిస్తుందండి నా స్క్రీన్? కనిపిస్తుందండి. ఓకే. సో ఇది నేను మొట్టమొదలు డిస్క్లైమర్ ఏంటంటే, నేను లాయర్ని కాదండి. కొంచెం తప్పులు ఉంటే ఉండొచ్చు, బట్ ఇంటెంట్ అనేది ఉంటుంది. మీ ప్రజెంటేషన్ కనిపించట్లేదు, జూమ్ కనిపిస్తుంది. ఫస్ట్ నాకు ఇది అంటే నేను చెప్తున్నది కనపడట్లేదు, ఇంట్రొడక్షన్ కదా అని. ప్లీజ్ గో విండో ఇన్ విండో వస్తుందా దీంట్లో? ప్లీజ్ గో హెడ్. ఓకే. సో మీరు ఇక్కడ ఓన్లీ దీని ఉద్దేశాన్ని మాత్రమే తీసుకోండి. వీలైనంత మటుకు నేను చట్టంలో ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, బట్ ఉద్దేశం మాత్రం తీసుకోండి. ఇది దీనికంటే ముందు, అంటే మనము చట్టం లోపలికి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న అంటే సంఘటన అనమాట. ఎందుకు నేను అన్ని చేయాల్సి వస్తున్నదానికి మొట్టమొదలు అంటే నేను అందరిలాగానే నేను కూడా ఎవరో ఒకరు చేస్తారులే, ఎవరో ఒకరు చూస్తున్నారు కదా చేయని అన్నట్టుగా ఉండేది నా ఉద్దేశం కూడా, నా ఆలోచన కూడా అట్లనే ఉండేది. కొన్ని రోజులకి ఏమైందంటే, అరే అందరూ వాళ్ళే చేస్తున్నారు, మనం కూడా ఏదైనా చేస్తే ఇంకొంచెం బెటర్ అవుతుందేమో, అన్ని వాళ్ళకి వదిలేస్తున్నామా, వాళ్ళకి లోడ్ ఎక్కువైతుందా అన్న ఉద్దేశంతో, లేకపోతే కొంతమంది తెలవక చేయలేకపోతున్నారా, లేకపోతే మనకున్న ఇబ్బందులు వాళ్ళకి తెలుస్తలేవా అన్న ఉద్దేశంతో కొన్నిట్లలో నేను పాల్గొనడం జరిగింది. కొన్నిట్లో అంటే కొన్ని ఆర్టీలు వేయడం కానీ, కొన్నిట్లో పిఎల్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ. నేను దీంట్లో పిటిషనర్ కాదు, పీల్లో, బట్ కొన్నిట్లో నేను డిస్కషన్స్లో వాటిలో పాల్గొనడం జరిగింది. ఇట్లా నేను చదవంగా ఏం తెలిసిందంటే, మనం కూడా అంటే పొలిటికల్గా అంటే పాలిటిక్స్ చేయనవసరం లేదు, పొలిటికల్ డిస్కోర్స్లో మనం పార్టిసిపేట్ చేయాలి. అంటే రాజకీయ చర్చలలో మనం పాల్గొనాలి. మనం రాజకీయం చేయనవసరం లేదు, బట్ చర్చలలో పాల్గొనాలి అనేది నా ఉద్దేశం. అయితే ఒక చిన్న సంఘటన మా ఊర్లో ఏం జరిగిందంటే, మాది సిద్దిపేట జిల్లాలో ఒక ఊరండి. ఆ ఊర్లో ఊరికి దగ్గరలోనే ఒక చిన్న కుంటలాగా ఉంటుంది, పెద్ద చెరువు ఉంది, కుంట కూడా ఉంది. కుంట కానుకొని శ్మశానం ఉంటుంది, అది గవర్నమెంట్ అసైన్ చేసిన ల్యాండ్. అయితే ఒక పోయిన సంవత్సరం ఏమైందంటే, దాని పక్కకి చెత్త అంతా వేయడం మొదలుపెట్టినారు జనం. అయితే అది డంప్ యార్డ్ లాగా అయిపోయి కుక్కలు అక్కడే తిరిగి కొంతమంది కుక్కలు కరవడం అన్నీ జరిగింది. ఇబ్బంది అవుతుంటే మనది మనం ఏం చేసుకోలేకపోతున్నాం ఏమనే ఉద్దేశంతో నేను కొన్ని చదవాల్సి వచ్చింది. అసలు చట్టంలో ఏముంది, చట్టంలో ఉండి కూడా చేయట్లేదా, వీళ్ళకి అసలు అధికారమే లేదా ఉద్దేశంతో కొంచెం నేను చట్టం చదవాల్సి వచ్చింది. అప్పుడు చదివినప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే, నేను అది ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను ఏం తెలుసుకున్నది అనేది. మెయిన్గా ఈ పంచాయతీరాజ్ చట్టం అనేది ఐ థింక్ చరిత్రలోకి వెళ్ళే కంటే ముందు, అంటే చరిత్ర అంత ఇంపార్టెంట్ కాదనుకోండి, 1959లో ఫస్ట్ టైం రాజస్థాన్లో ప్రవేశపెట్టినారని, మళ్ళీ మన ఉమ్మడి రాష్ట్రం మొట్టమొదటిసారి ఏర్పడినప్పుడు అప్పుడు మనకు కూడా పంచాయతీరాజ్ చట్టం ఇచ్చినారని, ఇవంతా ఉంది చరిత్ర. బట్ ముఖ్య అంశాలు ఏంటంటే, మొట్టమొదటి అంటే ఇందాక మనం పీఠిక చదువుకున్నాం కదా, అందరికీ అంటే సమాన ఏమంటారు భాగం ఉంటుంది అని ఉంది దాంట్లో. ఓకే, అందరం ఈక్వల్, దాంట్లో అందరం ఈక్వల్గా పార్టిసిపేట్ అవుతామని. యాక్చువల్లీ పంచాయతీరాజ్ చట్టం ఎగ్జాక్ట్ దానికి రిప్లికా అండి. అంటే మనం యాజ్ ఇట్ వీలైనంత మట్టుకు మన పీఠికలు ఏం చెప్పుకున్నామో అది జరుగుతూ ఉన్నదండి దీంట్లో కూడా. ఎట్లా అంటే ప్రతి నిర్ణయాన్ని కూడా గ్రామ సభనే చేయాలి. ఓకే, నేను కొంచెం వివరాల్లోకి వెళ్తాను, బట్ హైలైట్స్ చెప్పుకోవాలనుకుంటే, అట్లీస్ట్ నేను చూసిన ఊర్లోనైతే గ్రామ సభలు జరగడం ఆగిపోయి చాలా ఏండ్లైంది మా ఊర్లోనైతే. బట్ గ్రామ సభలు జరపడం అనేది కంపల్సరీ చట్టం కింద, పంచాయతీరాజ్ చట్టం కింద. అది కూడా రెగ్యులర్గా జరగాలి, ఎప్పుడో ఒకసారి కాదు, రెగ్యులర్గా జరగాలి. తర్వాత ఈ చట్టంలో ఇంకోటి ఏముందంటే, ఒకవేళ సర్పంచ్ కానీ, కమిటీ కానీ, ఒకవేళ పంచాయతీ మొత్తమే కానీ మన గ్రామ సభలు నిర్ణయించిన పనులు ఏవి చేయకపోతే వాళ్ళ పంచాయతీనే మొత్తానికి తీసేసే అధికారం ఉంది గవర్నమెంట్కి. అంటే అది కలెక్టర్కి ఇచ్చినారు,
కలెక్టర్ కూడా దాన్ని ఫస్ట్ దానికి ఒక నోటీస్ ఇచ్చి దాని మీద పెద్ద ఇది చేసి తర్వాత చేస్తారు. బట్ దీనికి ఒక ప్రొవిజన్ ఉంది, ఒక ఇది ఉంది, అవకాశం ఉంది దానికి. తర్వాత ఈ పంచాయతీలో ఉన్న వాళ్ళందరూ ఇంక్లూడింగ్ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అందరికి కూడా అటెండెన్స్ అనేది ఒకటి ఉందండి. అటెండెన్స్ అనేది పబ్లిక్లో పెట్టాలని చట్టంలో ఉంది. తర్వాత ఇప్పుడు చట్టంలో అంటే 2018లో మనం కొంచెము మార్చుకున్నాం చట్టంని. విజయ్ గారు మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారా ప్రజెంటేషన్ ది ఆల్రెడీ? లేదు, మాకు కనిపించట్లేదు. మాకు ఒక్క నిమిషం, అది కనిపించట్లేదు. ఒకసారి ప్రజెంటేషన్ చూపించండి. సారీ నేను ఇందాక నుంచి కనిపిస్తుంది అనుకున్నా. సారీ. లేదు లేదు, అదే ఇందాక అదే పాయింట్అవుట్ చేసిన నేను. యా, మీరు ఇప్పుడు ప్రజెంట్ అని పైన పైన ప్రజెంట్ అని ఉంది చూడండి. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దట్ టాప్ లెఫ్ట్, అక్కడ ఆటో సేవ్ అని కనిపిస్తుందా మీకు టాప్ లెఫ్ట్ లో? ప్రెజెంట్ చేయమంటున్నారా? యూ కెన్ ప్రజెంట్ ఇట్ దట్ వే. ఇట్ ఈస్ ఈవెన్ బెటర్. ఇప్పుడు బెటరా? లేదు, కనిపించట్లేదు ఏమి. అంటే ప్రజెంట్ చేసింది కనిపించట్లేదు. ఇక్కడనే మీరు పైన ప్రజెంటేషన్ కనిపిస్తుంది కదా, దాని పక్క ఇఫ్ యూ ప్రెస్ దట్ దెన్ సో మీకు వేరే స్క్రీన్ లో అది ప్రెజెంటేషన్ అవుతుంది. ఆ స్క్రీన్ షేర్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ దిస్. సార్ కొద్దిగా పెద్దగా పెట్టారా? అదే. ఆడియో క్లియర్ లేదా అండి? ఆడియో బాగానే ఉందా? ఆడియో క్లియర్ ఉంది. ఇదే వీడియో ప్రెజెంటేషన్ మీరు దాంట్లో బేసికల్లీ ఇఫ్ యూ షేర్ దాట్, సో ఇప్పుడు మీకు షేర్ ప్రజెంట్ కొట్టంగానే పెట్టినా ఇంకొక ఓపెన్ అవుతుంది అనమాట. ఇఫ్ యూ షేర్ ద హోల్ స్క్రీన్ దెన్ దట్ విల్ ఆల్సో బి విజిబుల్. PPT స్లైడ్స్ లాగా సార్. Now if you present, perfect. Now super. Sorry. Okay. No, that's okay. Please continue. ఓకే, పెద్దగా నేను చరిత్ర రాయలేదండి మన ప్రెజెంటేషన్లో. ఎక్కువ మనం దాది ఇంపార్టెంట్ కాదని దాంట్లోకి వెళ్ళలేదు. బట్ మన రాష్ట్రం అంటే వన్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్స్, అంటే మొట్టమొదలు అమలైన మొట్టమొదటి రాష్ట్రాలలో మన రాష్ట్రం కూడా ఒకటి. చాలా లేటుగా, ఐ థింక్ 64లోనే ఎప్పుడో చట్టం వచ్చింది. కాకపోతే మనకు 59లోనే వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అయితే తెలంగాణ అయిన తర్వాత 2018లో కొంచెం మనము సవరించుకొని మనం దాన్ని అడాప్ట్ చేసుకున్నాం ఆ చట్టాన్ని. 2018లో ఉన్న పాయింట్స్ మాత్రమే నేను ప్రెజెంట్ చేస్తున్నాను ఇప్పుడు నేను. సో దాంట్లో హైలైట్స్ ఇందాక మనం అనుకున్నట్టు, సో యాక్చువల్లీ రాజ్యాంగ పీఠికలో చెప్పినట్టు, ప్రియాంబుల్లో చెప్పినట్టు అందరికీ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉండేటట్టు ఈ చట్టం బాగుందండి. ఇది మన పంచాయతీరాజ్ చట్టము. ఎట్లా అంటే ఇప్పుడు గ్రామం అంటేనే తక్కువ జనాభా కదా, 500, 1000, 10,000 ఎంత ఉంటుంది. 10,000 ఎప్పుడు తక్కువ అనుకుంటా, గ్రామాలు ఎక్కువ 5,000 అనుకోండి. 500 నుంచి 5,000. అయితే ఇప్పుడు ఈ పంచాయతీ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా గ్రామ సభలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఉంది చట్టంలో ప్రతిదీ కూడా. అయితే ప్రతి పంచాయతీకి కొన్ని కమిటీలు కూడా ఏర్పరచాలని కూడా ఉంది. అవన్నీ వివరాలు చెప్తాను. బట్ హైలైట్ ఏంటంటే కంపల్సరీ గ్రామ సభ మీటింగ్లు పెట్టడం అనేది ఇది తప్పనిసరి. ఇది పెడితే పెట్టండి లేకపోతే లేదన్నట్టుగా తప్పనిసరిగా మనం చేయాల్సిందే. అది కూడా రెగ్యులర్గా చేయాల్సిందే. తర్వాత ఒకవేళ ఎవరు కానీ పనులు సరిగ్గా చేయకపోయినా, ఇంక్లూడింగ్ సర్పంచ్ చేయకపోతే తీసేసే అధికారం చట్టం ఇచ్చింది. ఎవరికి ఇచ్చిందంటే మన కలెక్టర్ కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి ఇంకెవరైనా కానీ ఇది నోటీస్ ఇచ్చి వాళ్ళని తీసేయచ్చు. మొత్తం పంచాయతీని కూడా డిస్మిస్ చేయొచ్చు. దాని బదులు వేరే వాళ్ళని పెట్టి కూడా కొన్ని రోజులు నడిపించవచ్చు. ఇది చట్టంలో ఉంది. తర్వాత పంచాయతీలో ఉన్న వాళ్ళు, పంచాయతీ అంటే ఏం లేదు, మొత్తం మనం ఎన్నుకునే మెంబర్స్ ప్లస్ అంటే కొంతమందిని మనం కోఆప్ట్ చేసుకుంటాం. అంటే ఎవరన్నా అంటే పెద్దవాళ్ళు ఉండి వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ ఏదైనా పనులు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని మనం కమిటీలలో పెట్టుకుంటాం. ఇదంతా కలుపుకొని పంచాయతీ అవుతుంది. ఇప్పుడు పంచాయతీ సరిగ్గా పని చేయకపోతే తీసేసే అధికారం గవర్నమెంట్కి ఉంటుంది. అయితే ఇప్పుడు ఎవరినైతే ఎన్నుకుంటామో ఇంక్లూడింగ్ పంచాయత్ సెక్రటరీ, గవర్నమెంట్ అపాయింట్ చేసిన సెక్రటరీ, వాళ్ళందరి అటెండెన్స్ తప్పనిసరి. అదంతా రికార్డ్ చేసి వెబ్సైట్లో కూడా పెట్టాలని ఒక మెమో కూడా ఉంది. తర్వాత టెక్నాలజీ
ప్రతి దానికి వాడాలని చట్టంలో ఉంది, కానీ ఎట్లా వాడాలనేది ట్రైనింగ్ ఇవ్వడం కానీ జరుగుతున్నట్లేదు ప్రస్తుతానికి అయితే. ఎందుకంటే ప్రతి అప్రూవల్కి యాక్చువల్లీ మనం వెబ్సైట్కి వెళ్తే నేను కొంత వాడున్నాను, ఈ పంచాయతీ అని ఉంది మనది తెలంగాణది. దాంట్లో మీరు మ్యూటేషన్కి కానీ లేకపోతే మన ఇంటి పర్మిషన్కి కానీ అప్లై చేసుకోవచ్చు. దాంట్లో ట్యాక్స్ కూడా మీరు ఆన్లైన్లో కట్టవచ్చు. ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే అంత అంటే పాపులారిటీ రాలేదు దానికి. మన గ్రామ పంచాయతీ కూడా కొంచెం చొరవ తీసుకొని అది కొంచెం ఇంకెక్కువ చేయొచ్చు అందరికి తెలిసేటట్టు. తర్వాత ఈ చట్టంలో ఇంకోటి ఏముందంటే ఈ మన శుభ్రత, ఈ తర్వాత ఈ చెత్త, ఇదంతా మనం ఎట్లా చెత్తను మనం ఇది చేసుకోవాలనేది అంతా కూడా క్లియర్గా రాసి ఉందండి. కమిటీలు పెట్టుకోవాలి, దాని మీద చర్చలు చేయాలని ఉంది. ఇవి హైలైట్స్, ఇవి మన చట్టంలోని హైలైట్స్. ఇప్పుడు కొన్ని పాయింట్లు మనం డిస్కస్ చేద్దాము. మొత్తం చట్టము మనం చర్చించాలంటే ఇది పీడిఎఫ్గా మనం చూస్తే, అంటే పీడిఎఫ్ ఫైల్ మీరు మనం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, పంచాయతీ వెబ్సైట్ నుంచి. అది 310 పేజీలు ఉందండి. మొత్తం వెళ్తే మనకు బోర్ అయిపోతాము. ప్లస్ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలిస్తే చాలు. రోజువారీ పనులు మనకు ఏవైతే ఎక్కువ అవసరమయ్యే వాటి గురించి మనం ఎక్కువ మాట్లాడుకుందాం ఇప్పుడు. అయితే నేను చెప్పినట్టు నేనేమి దీంట్లో నిపుణుని కాదు, నిష్ణాతుని కాదు, నేనేమి లా చదవలేదు. బట్ నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటే నాకు ఇంకొంచెం ఎక్కువ అర్థమవుతుంది. మీరు కూడా కొన్ని విషయాలు తెలిసి మీరు కూడా ఇంకా లోతుగా చదవడానికి ప్రయత్నం చేస్తారని ఇవన్నీ చేస్తున్నాను నేను. మొట్టమొదలు గ్రామ సభలు. గ్రామ సభలు కండక్ట్ చేయడం అనేది తప్పనిసరి. అంటే ఇది టైం ఉంటేనే చేసుకుందాం అన్నట్టు కాదు, 1 in 2 months చేయాలని ఉంది. 6 గ్రామ సభలు ప్రతి సంవత్సరం కండక్ట్ చేయాలని ఉంది. అట్లా చేయకపోతే డిస్మిస్ చేసే అధికారం కూడా గవర్నమెంట్కి ఉంది, పంచాయతీనైనా కానీ సర్పంచ్నైనా కానీ. అయితే దీంట్లో కనీసం 2 గ్రామ సభలు, 6 గ్రామ సభల్లో కనీసం 2 గ్రామ సభలు స్త్రీల మీద కానీ, సీనియర్ సిటిజన్స్ మీద కానీ, లేదంటే బలహీన వర్గాల మీద కానీ ఫోకస్ పెట్టి జరపాలని ఒక సజెషన్ ఉంది. అది చేస్తే మంచిది. ఎట్లాగో జరుగుతుంది, అది చేయాలని అయితే ఉంది. మినిమం 2 గ్రామ సభలు. ఓకే. తర్వాత దీంట్లో ఏం జరుగుతుంది అంటే గ్రామ సభలో ఈ ప్రతి 2 నెలలకు ఒకసారి అంటున్నారు కాబట్టి 2 నెలల్లో ఏమేమి చేసినాం అనేది మొత్తం రిపోర్ట్ అంతా పంచాయత్ సెక్రటరీ ప్రిపేర్ చేస్తారు. దాన్ని వచ్చి ప్రెజెంట్ చేస్తారు. అయితే మీటింగ్కి సర్పంచే చైర్మన్ అయి ఉంటాడు. ఒకవేళ సర్పంచ్ లేకపోతే ఉప సర్పంచ్, ఇద్దరు లేకపోతే ఎవరిని ఒకరిని ఎన్నుకోవచ్చు అనమాట దాన్ని చైర్మన్ మన ఆ సభను కండక్ట్ చేయడానికి. ఒకవేళ ఇప్పుడు ఈ గ్రామ సభలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి, ఆ నిర్ణయాలు 2 నెలల లోపల అమలు కాకపోయి ఉంటే వచ్చే గ్రామ సభలో అది ఎందుకు అమలు కాలేదు అనేది కారణాలు వివరించాల్సి ఉంటుంది. అది బాధ్యత సర్పంచ్ది, ఆ రిపోర్ట్ ప్రెజెంట్ చేయాలి. సో ఇంత క్లియర్గా ఉందండి మన చట్టం. ఇది గ్రామ సభల గురించి. గ్రామ సభల్లో ఇందాక మనం అనుకున్నట్టు దానికి అజెండా అంతా కూడా సెక్రటరీనే చేయాలా, అంటే పంచాయతీని కన్సల్ట్ చేసి చేయాల్సి వస్తుంది. పంచాయతీ ఒప్పుకున్న తర్వాతనే అజెండా చేయాల్సి వస్తుంది. గ్రామ సభలో ఏం చేస్తామంటే అందరం, అంటే గ్రామ సభలు అంటే ఏంటి, మొత్తం ఉన్న ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ అనమాట. ఊర్లో ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ దానికి రావచ్చు. వచ్చేటట్టు అడ్వర్టైజ్మెంట్ చేయాలి, దండోరా వేయించాలి పంచాయత్ సెక్రటరీ. తర్వాత ఈ మీటింగ్కి ఈ ఎంపీపీలని, జెడ్పీపీలని, ఎమ్మెల్యేని కూడా ఇన్వైట్ చేయాలని ఉంది. వాళ్ళు వస్తే వస్తారు, లేకపోతే లేదు. కానీ గ్రామ సభకి మనం వెళ్తేనే మంచిది. ఎందుకంటే మన గ్రామ నిర్ణయాలు మనమే చేసుకోవాలి కాబట్టి మనం వెళ్ళాలి. అయితే ఈ మీటింగ్కి ఒక మంచి విషయం ఉందండి దీంట్లో. ఈ మీటింగ్కి మన జనాభాను బట్టి మినిమం కోరం అంటే ఏంటంటే ఇంతమంది కనీసం ఉండాలి మీటింగ్లు అనేది ఒక షరతు ఉంది, ఒక రూల్ ఉంది. సపోజ్ 500 ఇళ్ళు ఉన్నాయి అనుకోండి, కనీసం 50 మంది అన్న ఉండాలి మీటింగ్లో. మరి కాకపోతే మనము 2 నెలలకు ఒకసారి మీటింగ్ కండక్ట్ చేయాలి, మరి 50 మంది కూడా 2 నెలలకు కూడా రాకపోతే ఎట్లా అని అనుకున్నాం అనుకోండి. ఒకవేళ రాలేదనుకోండి, 2 గంటలు వెయిట్ చేసి అప్పటికి రాకపోతే 50 మంది కంటే తక్కువ ఉంటే కనుక మీటింగ్ కండక్ట్ చేయాలి కానీ వీడియో రికార్డ్ చేయాలి. దాన్ని వీడియో రికార్డ్ చేసి దాంట్లో ఏం నిర్ణయాలు తీసుకున్నాం అన్నీ రాసి పెట్టుకోవాలి. ఇది అప్లోడ్ చేయాలి మళ్ళీ వెబ్సైట్కి. ఇంత క్లియర్గా ఉందండి. అంటే మనం లేకున్నా కానీ ఏవో నిర్ణయాలు తీసుకునేటట్టు కాకుండా తక్కువ మంది ఉండి నిర్ణయాలు తీసుకుంటే దాన్ని వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలనేది కూడా ఉంది.
తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ఎంపీపీ, జెడ్పీపీ అంటే జిల్లా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ మెంబర్స్ని, ఆ చైర్పర్సన్ని, ఎమ్మెల్యేని వీళ్ళని కూడా ఇన్వైట్ చేయొచ్చు. బట్ వాళ్ళు ఓట్ వేయడానికి ఉండదు. తర్వాత ఈ గ్రామ సభలలో ఒక ముగ్గురిని కోఆప్ట్ చేసి పెట్టుకోవాలని అంటున్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా సీనియర్ సిటిజన్ కానీ, ఏదైనా సీనియర్ రిటైర్డ్ ఎంప్లాయీలు కానీ ఎవరన్నా అంటే ఎక్కువ టైం ఉండి ఈ సమస్యల మీద చర్చించగలిగే వాళ్ళని కూడా దాంట్లో పెట్టుకుంటే బాగుంటుందని ఒక సజెషన్ ఉంది. అట్లా అంటే ఏదైనా సంఘం ఏర్పాటు చేసి దానికి నడిపిస్తున్న వాళ్ళని, ఎవరైనా బాగా డొనేషన్ చేస్తున్న వాళ్ళని, దీన్ని అబ్యూస్ కాకుండా చూసుకోవాలి. కాకపోతే ఇలా కొంచెం వెసులుబాటు ఉంది. అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండి గ్రామం కోసం చేయాలనుకున్న వాళ్ళని దాంట్లో ఇన్వాల్వ్ చేయండి అని ఉందన్నమాట. తర్వాత ఇప్పుడు పంచాయతీ అనేది ఎంత తెలుసుకుందాం. విజయ్ గారు హాయ్, మీ స్క్రీన్ స్టక్ అయిపోయిందండి, అంటే మీ వాయిస్ స్టక్ అయిపోయింది. దీనికి ఈ రిజర్వేషన్స్ ఎవరు అనౌన్స్ చేస్తారంటే ఆర్డీఓ కానీ, సబ్ కలెక్టర్ కానీ, రెవెన్యూ డివిజన్ లో. విజయ్ గారు ఒక 2 minutes మళ్ళీ రిపీట్ చేయరా, మీరు స్టక్ అయినారు. స్టక్ అయిందా? ఒక 2 minutes నుంచి మీరు చెప్పింది ప్రీవియస్ దాని నుంచి ఇది వచ్చిందా? ఇది వచ్చింది. అదే 1 person రిటైర్డ్ ఎంప్లాయీ ఉండాలి అన్నది అది వచ్చింది. దాని తర్వాత నుంచి థర్డ్ పాయింట్. యాక్చువల్లీ కొంతమందికి గ్రామంలో ఎట్లా ఉంటారంటే ఏవో చిన్న చిన్న అంటే సంస్థలు పెట్టుకొని వాటి మంచి మంచి పనులు చేయడానికి ట్రై చేస్తుంటారు కదా. లేకపోతే పిల్లలకి చదువులు చెప్పించడం కానీ, లేకపోతే మనము విత్తనాలు ఎట్లా మనము చేసుకోవాలి, చెట్లు ఎట్లా కాపాడుకోవాలి, ఎవరో అట్లా ఉంటారు కదా. అట్లా ఒకరిద్దరిని ముగ్గురి మొత్తం అంటే ఎక్కువ గ్రామం గురించి పాటుపడే వాళ్ళని ఒక ముగ్గురిని ఈ గ్రామ సభల్లో ఇన్వాల్వ్ చేయాలని ఉందండి చట్టంలో. ఆ వెసులుబాటు ఇచ్చిండ్రు, అది కోఆప్ చేసుకోవచ్చు. ఓకేనా? గ్రేట్ అండి. కంటిన్యూ ప్లీజ్. ఓకే, ఇప్పుడు మనము పంచాయతీ అంటే ఏందో ఇప్పుడు తెలుసుకుందామండి. పంచాయతీ అంటే ఏంటి అంటే మెంబర్స్, మనము ఎన్నుకున్న మెంబర్లను కలిపి పంచాయతీ అంటారు, ఇంక్లూడింగ్ పంచాయత్ సెక్రటరీ గవర్నమెంట్ నుంచి వచ్చినా కానీ వీళ్ళంతా కలిపి పంచాయతీ. ఒక చిన్న క్వశ్చన్ అడగచ్చా విజయ్ గారు బిఫోర్ యూ కంటిన్యూ? సో దిస్ ఇస్ సో గ్రామ పంచాయతీ అనేది ఇప్పుడు మనం స్టేట్ లో ఎమ్మెల్యేలను ఎన్నుకుంటాము. ఆ ఎమ్మెల్యేలలో మెజారిటీ వాళ్ళు తీసుకెళ్లి ఒక గవర్నమెంట్ ఫామ్ చేస్తారు కదా, అది స్టేట్ గవర్నమెంట్ అవుతుంది. ఇట్లా గ్రామ పంచాయతీ అనేది ఒక విలేజ్ గవర్నమెంట్ అన్నట్టేనా? డైరెక్ట్ వాళ్ళేనా గవర్నమెంట్, ఆర్ బ్యూరోక్రసీ ఒకటే గవర్నమెంట్ వీళ్ళు? అంటే బికాస్ ఇన్ ద వే ఐ సీ ఇట్, స్టేట్ గవర్నమెంట్ లో యాక్చువల్లీ ద గవర్నమెంట్ ఈస్ ద ఎగ్జిక్యూటివ్, బట్ ఆ ఎగ్జిక్యూటివ్ ని నడిపించే హక్కు మనం ఎన్నుకున్న ప్రతినిధులది కాబట్టి the party is the government, like the majority of the representatives together form the state government. ఇప్పుడు అదే కదా పాయింట్. అంటే మనం ఎన్నుకున్న వాళ్ళకి, మనకి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్యూరోక్రాట్స్, దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. ఈ బ్యూరోక్రాట్స్ అనేది ఈ రిప్రజెంటేటివ్స్ మెజారిటీ ఏదైతే ఉందో వాళ్ళకి అకౌంటబుల్ గా ఉంటారు. ఈ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేస్తారో వాళ్ళు మనకు అకౌంటబుల్ ఉంటారు. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ కదా. సో ఇప్పుడు ఇక్కడ అది ఉందా? అంటే ఈస్ ద గ్రామ పంచాయత్ ద గవర్నమెంట్ ఆఫ్ విలేజ్? వాట్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ద విలేజ్? సో రైట్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము స్టేట్ లెవెల్లో తీసుకుంటే అసెంబ్లీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ డెసిషన్స్, అండ్ మినిస్టర్లు కూడా. చట్టసభ అంటే అసెంబ్లీ చట్టాలు చేస్తుంది, మినిస్ట్రీ ఎగ్జిక్యూషన్ చేస్తుంది కదా. మినిస్ట్రీ గవర్నమెంట్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది కదా. ఇక్కడ ఏమంటే ఇక్కడ మీరు గ్రామ సభనే మన అసెంబ్లీ లాగా అనుకోవచ్చు. ఓకే, ఉన్న ఓటర్లు అందరూ కలిపి నిర్ణయాలు తీసుకుంటారు.
ఓకే. ఓకే. అంటే ఇది ఏ విషయం చర్చించాలన్నంత వరకే ఈ మెంబర్స్ పంచాయతీ రెస్పాన్సిబిలిటీ. అజెండా సెట్టింగ్. అజెండా సెట్టింగ్. హ్మ్. తర్వాత గవర్నమెంట్ నుంచి వచ్చే ఆర్డర్స్ సెట్టింగ్ ఇవన్నీ డిస్కస్ చేస్తారు. గవర్నమెంట్ నుంచి వచ్చే ఆర్డర్స్ అయితే ఎట్లాగో ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు లోకల్‌గా మనకి ఏం కావాలి, ఎన్ని స్ట్రీట్ లైట్లు పెట్టాలి, ఎక్కడ ఎన్ని మోరీలు కట్టాలి అదంతా కూడా గ్రామ సభనే డిసైడ్ చేస్తుంది. వీళ్ళు పంచాయతీ డిసైడ్ చేయదు. పంచాయతీ ఓకే. ఈజ్ మోర్ లైక్ ఎగ్జిక్యూషన్, మీరు అనొచ్చు ఎగ్జిక్యూటివ్ బాడీ అని చెప్పొచ్చు. ఓకే. పంచాయత్ సెక్రటరీ వచ్చేసి మోర్ లైక్ అడ్మిన్ ఫర్ దెమ్. అంటే అడ్మిన్ హెల్ప్. రిపోర్ట్ తయారు చేయడం, అజెండా సెట్ ఓకే. చేయడం, గవర్నమెంట్‌కి రిపోర్ట్ చేయడం ఇదంతా సెక్రటరీ చేస్తుంది. ఓకే. ఓకే. బట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పంచాయత్ మీరన్నట్టు స్టేట్ అసెంబ్లీకి ఈక్వివాలెంట్ ఏమో గ్రామ సభ. గ్రామ సభ. వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, చట్టాలు చేస్తారు, వాటెవర్. కరెక్ట్. కానీ ఎగ్జిక్యూషన్ చేయించడానికి ఈ విలేజ్ పంచాయత్ సెక్రటరీ వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మన సర్పంచ్ చెప్పినట్టు, ఎందుకంటే సర్పంచ్ ని మనం ఎన్నుకున్నాం కదా, పబ్లిక్ రిప్రజెంటేటివ్ సర్పంచ్ కదా, చెప్పినట్టే వింటారా విలేజ్ సెక్రటరీ వాళ్ళు? లేదు లేదు సార్, లేదు అదే నేను ఒక విషయం చెప్పాను సార్. ఇక్కడ గ్రామ సభలో చేసే ప్రతి డిస్కషన్ ని అక్కడ గౌరవ సర్పంచ్ గారు ఉంటారు, గౌరవ పంచాయత్ సెక్రటరీ గారు ఉంటారు. ఇంకొకటి ఏంటంటే గ్రామంలో ఇది నీడీగా అన్నీడీగా అనేది దెన్ అండ్ దేర్గా క్లోజ్ అవుతుంది. అది వాళ్ళు ఒక బుక్ లో రికార్డెడ్ చేస్తారు సార్. ఆ రికార్డెడ్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ అట్మోస్ట్ గా ఎవరు చేయాలంటే గౌరవ సర్పంచ్ గారు సంతకం చేయాలి. సంతకం చేసిన తర్వాత అడ్మిన్ ఆఫీసరు, పంచాయతీ సెక్రటరీ గారు, మనకు అసెంబ్లీలో ఎలా డిస్కషన్ అవుతుందో అలా ఇక్కడ కూడా డిస్కషన్ అవుతుంది. సమ్ టైమ్ లాంగ్వేజ్ కెన్ బి యూజ్డ్. అంటే ఎప్పుడంటే బేస్డ్ ఆన్ ద ఇష్యూస్. కొన్ని ఇష్యూస్ ఉంటాయి సడన్ గా గ్రామంలోకి కొందరు వ్యక్తులు అన్వాంటెడ్ పీపుల్ వచ్చినప్పుడు, గ్రామంలో ఏదైనా ఎగ్జాంపుల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ తీసుకోండి. ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయడము, అలాంటివి గ్రామ సభలో మాట్లాడి ఇలాంటి కార్యక్రమాలు జరగొద్దు మా గ్రామంలో అని చెప్పేసి వీళ్ళు గ్రామ సభ పెట్టుకొని అక్కడ అసెంట్ చేస్తారు గౌరవ సర్పంచ్ గారు. తర్వాత పంచాయత్ సెక్రటరీ గారు సంతకం చేసిన తర్వాత ఆ కార్యకలాపాలు ఆ గ్రామంలో చేయకుండా ఫుల్ స్టాప్ అవుతుంది. ఇంకా అది ఈ గ్రామ స్వరాజ్కి అప్లోడ్ అవుతుంది. అక్కడ ఏదన్నా రియల్ ఎస్టేట్ కానీ ఏదో బిజినెస్ ట్రాన్సాక్షన్ అయితే ఎక్కడికి వెళ్ళినా కోర్టుకు వెళ్ళినా అవి నల్లిఫై అవుతాయి సార్. అది మామూలుగా అయితే ఇది జరుగుతుంది ప్రాసెస్. అయితే కొందరు వీళ్ళు సర్పంచ్లు ఏం చేస్తారంటే మన గ్రామాలలో చదువుకోని వ్యక్తులు ఉంటారు కాబట్టి మోస్ట్లీ, సో వీళ్ళకు ఈ చట్టం గురించి అవగాహన ఉండదు. సర్పంచ్ నేను చెప్పిన ప్రతి విషయం వినడం లేదు అని చెప్పి సర్పంచ్ గారి మీద కొన్ని అపోహ మాటలు చేయడము, కల్పితాలు చేయడం సహజం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, నేను కూడా ఇలా అవ్వాలి, అలా అవ్వాలి, నాకు మా కులానికి మా మతానికి ఇలా చేయాలని చెప్పేసి. దాని గురించి ఆయన ఒక ప్రధానమంత్రి. ఆ ప్రధానమంత్రి సో మీరు మాత్రం కొన్ని విషయాలు ఇలా ఉండాలని చెప్పేసి దాంట్లో స్ట్రాంగ్నెస్ ఉన్న సర్పంచ్ ఉంటే ఆ గ్రామం అనేది నాకు తెలిసి ఒక ఆదర్శ గ్రామము. మనకు రాజమౌళి సార్ ఎలా తీసుకున్నారో అలా ఒక హైలీ ఎడ్యుకేటెడ్ విత్ ఆల్ లోడెడ్ ఇన్ఫర్మేషన్ తో ఉంటే ఆ గ్రామము మన ప్రధానమంత్రికి ఉన్నంత చెక్ పవర్ ఆ గ్రామ సర్పంచ్కు ఉంటుంది, ఆ గ్రామ ప్రజలకు కూడా ఉంటుంది. అండ్ పంచాయత్ సెక్రటరీ గారు సంతకంతో ఆ పవర్ వచ్చేసింది. ఎందుకంటే నేను ఇది రీసెంట్ గా నేను దగ్గరుండి అబ్జర్వ్ చేశాను సార్. థ్యాంక్స్ అండి మల్లికార్జున్ గారు. అంటే నాకు ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ ఎవరైతే ఫామ్ చేసిన సెట్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, కాంగ్రెస్ కి స్టేట్ అసెంబ్లీలో మెజారిటీ వచ్చింది కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిర్రు. ఈ స్టేట్ గవర్నమెంట్ కి పని చేసే ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో అధికారులు, వాళ్ళు కాంగ్రెస్ చెప్పినట్టు వింటారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పినట్టు వింటారు. రేపు మనకి నచ్చకపోతే కాంగ్రెస్ మనం దింపేస్తాం వాళ్ళని, రేపు వేరేలోకి ఇచ్చేస్తాం. సో ఇట్లా సర్పంచ్ చెప్పిన మాటనే తూచా తప్పకుండా సెక్రటరీ వింటాడా? ఎందుకంటే మనం ఎంచుకునే సర్పంచ్ ని రేపు మనం సెక్రటరీని దింపకపోవడం కాదు, మనం సర్పంచ్ చెప్పిన మాట సర్పంచ్ చెయ్యకపోతే, ఆ పని చేయించకపోతే సెక్రటరీతోనూ అక్కడ ఉన్న అధికారులతో చక్కగా పని చేయించకపోతే సర్పంచ్ని దింపేయచ్చు.
కానీ అసలు సర్పంచ్ పవర్ ఉన్నదా అది చేపియడానికి అన్నది విజయ్ గారిని అడుగుతున్నా నేను. సో అందుకే అట్లా. సార్ యాక్చువల్ గా దీంట్లో ఇది ఏంటంటే మనకు ఈ చట్టం గురించి అవగాహన ఉంటే సర్పంచ్ లేదు, పంచాయత్ సెక్రటరీ లేదు సార్. ఎవరి మీద అయినా మనం పని చేయించుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఉండేది మన వెల్ఫేర్ గురించి. లేదు welfare గురించి అది అది జనరల్ స్టేట్మెంట్ మల్లికార్జున్ గారు, నేను అదంటలేను. లేదు, నేను అది ఓటేసి నేను కూడా సర్పంచ్ ఎందుకంటే- ఎంచుకుంటున్నా అంటే నాకు రోజు అవును. టైం లేదు. ఉమ్. ఇప్పుడు నేను గవర్నమెంట్ ఎంప్లాయీని అందుకే నాకు టైం లేకనే నేను మనలో ఒకరికి ఓటేస్తున్నాము. వాళ్ళు చేయాలన్నదే పని కదా పాయింట్. లైక్ ఇప్పుడు వాట్ డూ ఆడ యూ థింక్ ఏమైతుంది సార్, విజయ్ గారు, మీ విలేజ్ అవగాహనలో ఏముంది? సార్ విలేజ్ లో ఏమైతుందంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు ఎందుకు జరగడం లేదంటే ఇదే పెద్ద ఇష్యూ. రేపు పొద్దున ఇండిపెండెంట్ ఇది, అది పార్టీ పెట్టకుండా ఇండిపెండెంట్ గా ఎవరో ఒకరు గెలుస్తారు. ఈ ఇన్ఫ్లుయెన్స్ పక్కన గ్రామానికి కూడా వెళ్తుంది, నాకు ఎఫెక్ట్ అవుతుందని ఎమ్మెల్యేలు భయపడుతున్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్ పోవడానికి ఇప్పుడు. ఎందుకంటే చాలా బిల్లులు పెండింగ్లు ఉన్నాయి, ప్రతి గ్రామంలో ఇష్యూస్ ఉన్నాయి. ఆ గ్రామంలో ఇష్యూస్ ని అడ్రస్ చేయడానికి గ్రామ సభలు అయితే తెలంగాణలో జరగడం లేదు, ఏపీలో అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ఇంకా 2020లో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పటికీ ఈ మంత్ ఎండింగ్ అంటే January 1st కి క్లోజ్ అవుతాయి సార్. ఇక్కడ తెలంగాణలో అయితే ఇక్కడ వీళ్ళు ఐ థింక్ ఈ మంత్ కాదు కదా, నెక్స్ట్ ఇయర్ వరకు డ్రాగ్ చేస్తారని నేను అనుకుంటున్నాను, నా అనాలిసిస్ ప్రకారం సార్. ఓకే 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 అది మీ ఒపీనియన్ ఏంటి విజయ్ గారు దీని మీద? అంటే రాహుల్ గారు, అయితే ఇప్పుడు దీనికి అంటే ఇప్పుడు మన ఆడియన్స్ లో ఎంతమంది అపార్ట్మెంట్స్ ఉన్నారో తెలియదు నాకు. అంటే మేము ఉంటున్నది అపార్ట్మెంట్స్ లో కాబట్టి అపార్ట్మెంట్స్ లో ఉన్నది ఎట్లుంటదంటే నిర్ణయాలన్నీ జనరల్ బాడీ తీసుకుంటది. ఓకే. కాకపోతే అపార్ట్మెంట్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్, సెక్రటరీ, కమిటీని ఎన్నుకుంటారు. ఈ జనరల్ బాడీ తీసుకున్న నిర్ణయాలన్నీ కమిటీ చేయించాలి. ఎవరితో చేయించాలి? మళ్ళీ ఆఫీస్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళతో చేపిస్తారు. ఇప్పుడు సేమ్ అదే అనాలజీ తీసుకుంటే మనము గ్రామ సభ అనేది జనరల్ బాడీ, నిర్ణయాలన్నీ గ్రామ సభనే చేయాలి. అసలు అయితే సర్పంచ్ నిర్ణయాలు చేయడానికి లేదు. సర్పంచ్ ఓన్లీ అంటే అధికారం ఉంది, అంటే రిప్రజెంట్ చేసే అధికారం ఉంది. ఇప్పుడు అంటే ఇప్పుడు గ్రామం డిసైడ్ చేసింది అని గ్రామం మొత్తం సంతకం చేయలేరు కదా, వాళ్ళ తరఫున సర్పంచ్ చేయాలన్నమాట ఏదైనా. ఇప్పుడు సెక్రటరీ వచ్చేసి మోర్ లైక్ అది, ఇప్పుడు సర్పంచ్ ఏం చేస్తాడు, ఇది చేయించండి అని సెక్రటరీకి చెప్తారు. సెక్రటరీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ తో చేపిస్తారు, లేదంటే కాంట్రాక్టర్స్ తో. అయితే ఇక్కడ మనం సర్పంచ్ ని డైరెక్ట్ గా ఎన్నుకుంటాము. ఉప సర్పంచ్ ఏమో మనం ఎన్నుకున్న మెంబర్స్ ని ఉప సర్పంచ్ ఎన్నుకుంటాం. ఓకే. సో ఇప్పుడు అనాలజీ తీసుకుంటే నిర్ణయాలన్నీ గ్రామ సభ చేయాలి. సర్పంచ్, ఒకవేళ సర్పంచ్ లేకపోతే ఉప సర్పంచ్, వాళ్ళు గ్రామ సభ చేసిన నిర్ణయాలని ఇంప్లిమెంట్ చేసేలాగా చూసుకోవాలి. ఇంప్లిమెంట్ చేయించేది ఎవరు? మళ్ళీ సెక్రటరీ. సో సెక్రటరీ నిజంగానే సర్పంచ్ చెప్పినట్టు వింటారు అయితే, వాళ్ళకి పవర్ ఉంది సర్పంచ్ కి, సెక్రటరీ మీద పవర్. కాకపోతే ఇంకోటి కూడా ఉంది, ఈ పనులన్నీ చేసి ప్రతి దానికి ఎక్స్పెన్స్ ఆడిట్ రిపోర్టు ప్రతి ఇయర్ సబ్మిట్ చేయాలి. అవును. సబ్మిట్ చేయకపోతే ఇంక్లూడింగ్ పంచాయత్ సెక్రటరీని కూడా తీసే అధికారం కలెక్టర్కి ఉంటుంది. ఇప్పుడు ప్రతి విలేజ్ కి ఇప్పుడు ఎంతో కొంత, ఇప్పుడు ఎంత వస్తుంది, ఎంత పోతుంది అనేది డీటెయిల్డ్ ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ప్రతి సంవత్సరం. ఓకే ఓకే. యాక్చువల్లీ ప్రతి గ్రామ సభలో కూడా ఆ రిపోర్ట్ పెట్టాలి పంచాయత్ సెక్రటరీ. మనకు అంటే పోయిన 2 నెలల్లో ఏం ఖర్చులు చేసినాం, ఎక్కడెక్కడ ఎంత పెట్టినాం, ఏం చేసినాం, ఆ రిపోర్ట్ మొత్తం పంచాయత్ సెక్రటరీ పెట్టాలి. పంచాయత్ సెక్రటరీ పెట్టి మొత్తం చూపించాలి, ఖర్చులన్నీ చూపించి వచ్చే ఇప్పుడు తీసుకునే నిర్ణయాలకి ఎంత ఖర్చు అవుతుంది అనేది అప్పటికప్పుడు దాని మీద ఒక బడ్జెట్ వేసుకొని ఇంట్లో అని చెప్పుకోవాలి వాళ్ళు. ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే నిర్ణయాలన్నీ గ్రామ సభ, దాన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా చేయడం అనేది సర్పంచ్ అంటే పంచాయతీ, దాన్ని ఇంప్లిమెంట్ చేయించేది సెక్రటరీ. ఓకే. సో థింగ్స్ ఆర్ యాజ్ ఎక్స్పెక్టెడ్, కరెక్ట్ గానే వాళ్ళకి పవర్ ఉంది అయితే. అంటే ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ లో ఇప్పుడు సర్పంచ్ అండ్ గ్రామ సభ ఒక నిర్ణయం తీసుకుంది, సర్పంచ్ దాన్ని అమలు చేయించమని చెప్తున్నాడు, కానీ జిల్లా కలెక్టర్ అది వద్దంటున్నాడు, అప్పుడు ఎవరి మాట వింటాడు? సెక్రటరీ. ఓకే. అది ఒకటి ఏమంటే ఇప్పుడు మీరు అపార్ట్మెంట్ అసోసియేషన్ కానీ గ్రామ సభ అయినా కానీ వాళ్ళు పెట్టుకునే అజెండా ఎట్లుండాలంటే చట్టబద్ధమైన అజెండా ఉండాలి.
సపోజ్ Hmm. ఒకవేళ మీరు ఇప్పుడు కలెక్టర్ అపోజ్ చేసేంత టాపిక్ ఉందంటే అది చట్టబద్ధం కాదన్నమాట. అట్లాంటివి డిస్కస్ చేయడానికి ఉండదు. వాళ్ళు చేయాల్సినవి ఏంటంటే వాళ్ళ పారిశుద్ధ్యము, తర్వాత వాళ్ళ చెట్లు నాటడము, తర్వాత ఇవే ఉంటాయి. వాళ్ళు చెప్పండి. అది అంటే వాళ్ళకొక లిస్ట్ ఉంది కదా కాన్స్టిట్యూషన్ లో, అవును. ఏదైతే పంచాయతీ చూసుకోవచ్చు అని చెప్పి. అవును, దాంట్లోనే అవును. మాట్లాడే గురించి అంటున్నా నేను. కానీ దాంట్లో మాట్లాడిన దాని గురించి కూడా ఇప్పుడు రేపు అంటే చెత్త చూసుకోవడానికి, ఇప్పుడు చెత్త క్లీన్ చేయడానికి ఒకవేళ గ్రామ సభ ఒక నిర్ణయం తీసుకుంది, సర్పంచ్ అది చేయమని సెక్రటరీకి చెప్పినాడు. కానీ జిల్లా కలెక్టర్, మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఐడియాకి ఇట్లా వర్కౌట్ కాదని చెప్పి వాళ్ళు గట్టిగా కూర్చున్నారు అనుకోండి, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా అట్లా వేయొద్దు, అది ఉండొచ్చు, జరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సివేజ్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ లో ఇట్లా ఏముందనంటే ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని ఉంది, ఎక్కడ చెత్త వేయాలేదనేది. దాన్ని వయలేట్ చేస్తూ ఒకవేళ గ్రామ సభ నిర్ణయం తీసుకుంది అనుకోండి, కలెక్టర్ వచ్చి ఇది తప్పు అని చెప్పే అధికారం ఉంటది. ఓకే, అప్పుడు మళ్ళీ గ్రామ సభ ఏం చేయాలి, మనం చెత్త ఎక్కడ వేయాలి, ఎట్లా దాన్ని మేనేజ్ చేయాలనేది మళ్ళీ నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు. ఓకే, ఓకే. సో వాళ్ళు టెక్నికల్ అయితే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఏలు పెట్టరు, ఎక్కడైతే వాళ్ళకి ఇక్కడ తప్పు జరుగుతుందని అనిపిస్తుందో వాళ్ళు వచ్చి ఏలు పెడతారు. అండ్ అయినా కూడా అంటే అది రూల్స్ ని అధిగమిస్తున్నప్పుడు మాత్రం వాళ్ళు ఏమైనా చేస్తారు, ఆపమని చెప్తారు. లేదు అయినా కూడా సర్పంచ్ మా గ్రామ సభ ఇదే చేయాలనుకుంటుంది అంటే వదిలేస్తారా, లేకుంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ చెప్పినట్టు పంచాయతీని డిస్మిస్ చేస్తారు. పంచాయతీని ఫస్ట్ నోటీస్ ఇచ్చి పంచాయతీని డిస్మిస్ చేస్తారు. అయితే డిస్మిస్ చేసిన తర్వాత అప్పీల్ కి ట్రైబ్యునల్ అని ఉంటది, పంచాయత్ ట్రైబ్యునల్ అని. ఓకే, 3 మెంబర్ ట్రైబ్యునల్ అది. దానికి వెళ్ళొచ్చు పంచాయతీ గాని సర్పంచ్ గాని. బట్ ఇన్ వే దట్ ఈస్ బ్యాడ్ కదా, ఎందుకంటే ఏంటంటే బికాజ్ మనం ఎంచుకున్నాం, మనం పీకడానికి అధికారం మనకే ఉండాలి, ప్రజలకే ఉండాలి. సర్పంచ్లని పీకడానికి ఒక ఎవరో అధికారికి అధికారం ఉండడం అనేది చాలా తప్పు కదా. దీంట్లో 2 విషయాలు రాహుల్ గారు, అంటే 2 పాయింట్లు. సపోజ్ సర్పంచ్ పని చేయట్లేదు అనుకోండి, గ్రామ సభలో మనం నో కాన్ఫిడెన్స్ తీసేయచ్చు. అవును, ఓకే, దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ ఫైన్, తీయచ్చు. ఒకవేళ ఇప్పుడు చట్ట ప్రకారము ఎవరు కంప్లైంట్ చేయకపోయినా, ఇప్పుడు సర్పంచ్ గ్రామ సభలు కండక్ట్ చేయకపోయినా, పంచాయతీ గ్రామ సభలు కండక్ట్ చేయకపోయినా, డిస్ట్రిక్ట్ కలెక్టరు చర్య తీసుకునే అవకాశం ఉంది. ఓకే, ఐ డోంట్ లైక్ దట్, బట్ లెట్స్ కంటిన్యూ. సారీ. అది అంటే ఒక రకంగా సేఫ్టీ మేజర్, ఎందుకనంటే అల్టిమేట్ గా చట్టం ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అంటే డిస్ట్రిక్ట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్లు పని చేయకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక అధికారి వచ్చి పీకేసినట్టుంది స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్ ని. అంటే అట్లా చూడొద్దు. మీరు ఎట్లా చూడొచ్చు అంటే, యాక్చువల్గా కలెక్టర్ వచ్చేసి మెజిస్ట్రేట్, అంటే కొంచెం జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి ఆయనకి కొద్దిగా. ఓకే, సో ఒక రకంగా మీరు ఎట్లా చూడొచ్చు అంటే, కలెక్టర్ వచ్చేసి గవర్నర్ లాగా చూడొచ్చు స్టేట్ లెవెల్లో. ఓకే, సో ఇట్స్ మోర్ లైక్ ఏ గవర్నర్. కలెక్టర్ ఈజ్ గవర్నర్ ఫర్ పంచాయతీ. అంటే నేను రఫ్ అనాలజీ ఇస్తున్నాను, అది అంత ఈక్వలెంట్ ఏం కాదు అది. అంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఊరంతా కలిపి ఒక సెపరేట్ గా ఎంటిటీ తయారవుతున్నారు అనుకోండి. అవును, ఇప్పుడు ఊరంతా కలిపి మాది వేరే రాజ్యం, అంటే నేను వెరీ ఎక్స్ట్రీమ్ గా చెప్తున్నా, అట్లేం జరగదు. ఇప్పుడు మేమంతా ఇప్పుడు మాదే ఇది, మా లొకాలిటీని ఎవరు రావద్దు, మీరు బయట వాళ్ళు ఎవరు రావద్దు పోవద్దు అన్నారు అనుకోండి, అది రాజ్యాంగ విరుద్ధం కదా. అవునవును. సో అందుకనే చట్టము ఎవరు అతిక్రమించినా గానీ చర్య తీసుకునే అధికారాన్ని మెజిస్ట్రేట్కి ఇచ్చినారు. ఎందుకంటే మళ్ళీ అది హై లెవెల్కి వెళ్తే ఇప్పుడు గ్రామస్తులందరూ ఒకటైనారు, ఇది మాదే, ఇది మా దాంట్లో ఇంకేం జరగనీయము, అది చట్టబద్ధమైనా కానీ జరగనీయం అన్నారు అనుకోండి, అది తప్పు కదా ఒక రకంగా. నేను చెప్తున్నాను అనుకోండి. అందుకని కొన్ని పవర్స్ కలెక్టర్కి ఇచ్చినారు. ఓకే, ఓకే, ఓకే. సారీ ఫర్ డిస్టర్బింగ్ యువర్ ఫ్లో. బట్ ఇది మంచి డిస్కషన్. బట్ ఇప్పటి వరకు మీరు చూసుంటే కలెక్టర్ చర్య తీసుకోవడం అనేది చరిత్రలో ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు జరగలేదా? ఓకే, మంచిది. అంటే ఐ కైండ్ ఆఫ్ డిసగ్రీ విత్ యువర్ అనాలజీ ఆన్ గవర్నర్. జరిగింది సార్, బికాజ్ జరిగిందా అండి? అచ్చా, ఎక్కడ జరిగిందండి? మనం విద్యా వికాసం మొదలుపెట్టిన గ్రామంలోనే జరిగింది.
అచ్చా, సస్పెండ్ చేసి తీసేశారు. ఓకే ఒక లేడీ సర్పంచ్ను ఓకే సర్పంచ్ని ఓకే తీసేసిండ్రు. అదే ఇంట్రెస్టింగ్. ఒకసారి విధంగా నేను చదవాలి ఈ ఈ ఇన్సిడెంట్ గురించి, ఒకసారి చదవాలి. అయితే ఐలేష్ గారు మీరు విజయ్ గారిని చేయెత్తుతున్నారు. ఆ, విజయ్ గారిని నేను ఒక క్వశ్చన్ అడుగు. చెప్పండి చెప్పండి. యా ఒక్క దానికంటే ముందు విజయ్ గారు, ఇజ్ ఇట్ ఓకే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఆల్రెడీ ఇప్పుడే చేద్దామండి. అంటే నేనేం ఎక్స్పర్ట్ కాదు, మనం కలిసి నేర్చుకుంటున్నాం అంతే. ఓకే ఓకే అడగండి పరశురాములు గారు. అయితే కానీ పరశురాములు గారు, అయితే ఐలేష్ గారు మీకంటే ముందు చేయెత్తినారు, ఆయన తర్వాత మీరు ఓకే అడిగితే ఓకేనా? ఓకే అంటే ఆయన చాలా సేపటి నుంచి మ్యూట్ లో ఉన్నారు. ఓకే ఓకే ఆయన ఓకే అంటున్నారు, మీరు వెళ్ళండి, నో వరీస్. సారీ కంటిన్యూ. ఓకే సార్. చెప్పండి అయితే చెప్పండి. ఒక గ్రామ పంచాయతీలో సహజ వనరులు ఉన్నాయి. ఆ సహజ వనరులను గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ నుంచి మొదలుకొని సర్పంచ్ ఒక తీర్మానం రాసిచ్చారు. ఆ సహజ వనరులని మీరు తీసుకెళ్ళవచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మా గ్రామ పంచాయతీకి అని ఒక తీర్మానం ఇచ్చిండ్రు. అది గ్రామస్తులకు తెలియదు. ఆ తీర్మానం ఆ వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే సర్పంచ్ వరకు, కార్యదర్శి వరకు వాళ్ళు లంచం తీసుకొని ఆ తీర్మానం వాళ్ళకు రాసిచ్చిండ్రు, ఇది క్వారీకి. దీన్ని గ్రామ సభలో పెట్టలేదు. దీన్ని ఎట్లా కాపాడవచ్చు, అది అపోజ్ ఎట్లా చేయొచ్చు? ఒకటి అండి, దానికి మీరు చేయాల్సింది ఏంటంటే మొట్టమొదలు మీరు డైరెక్ట్గా కలెక్టర్కి కంప్లైంట్ చేయొచ్చు. లేదంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, పిఆర్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఆ సెక్రటరీకి కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పుడు కలెక్టర్కి కంప్లైంట్ చేసి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సెక్రటరీకి కాపీ చేయండి. చేస్తే వినిపిస్తుంది నాది? హలో, వినిపిస్తుంది సార్. ఓకే. అయితే ఇప్పుడు ఈ నిర్ణయము గ్రామ సభ తీసుకోవాలండి. సర్పంచ్ తీసుకునే అధికారం లేదు. సర్పంచ్ అంటే ఒకవేళ ఏ రకంగానైనా కానీ కామన్ అసెట్స్ గురించి తీసుకోవాలనుకున్నా కానీ టెక్నికల్ స్టాండింగ్ అథారిటీ అనేది ఉంటుంది ఒకటి, వాళ్ళ అప్రూవల్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ గ్రామ సభ అప్రూవల్ ఉండాలి, తర్వాత టిఎస్సి అని ఒకటి ఉంటుంది, వాళ్ళ అప్రూవల్ ఉండాలి. చాలా ప్రాసెస్ ఉంది దీనికి, అంత ఈజీ కాదండి. అంటే ఇక్కడ అంటే మనకు తెలియదు కాబట్టి వాళ్ళు వాడుకుంటున్నారు మన అజ్ఞానాన్ని. మీరు దీన్ని అడ్డుకోవాలి కూడా. మన సహజ వనరులన్నీ పోతున్నాయి. అదే సార్, అదే దాని కొరకే వాళ్ళు గతంలో ఒక తీర్మానం ఇచ్చారు ఆ గ్రామ పంచాయతీ నుండి. గుట్ట 100 ఎకరాలండి, 100 ఎకరాలు గ్రైనేట్. నేను మొన్న వాళ్ళకు మైనింగ్ వాళ్ళకి ఇచ్చాను, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చాను, పొల్యూషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చాను, కలెక్టర్కి ఇచ్చాను, ఆర్డీఓకి ఇచ్చాను. వీళ్ళంతా ఏమంటున్నారంటే కలెక్టరు నా చేతిలో లేదండి, గవర్నమెంట్ చేతుల్లో ఉంది అది అని చెప్తున్నాడు. అట్లా ఉండదు యాక్చువల్లీ. మీరేం అంటే 2 విషయాలు ఇక్కడ. ఒకటి ఏమంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే మన రాళ్ళు పోతే ప్రాబ్లం లేదు అనుకుంటున్నారు. బట్ మన అంటే ఈకోసిస్టమ్ అంతా కూడా తెలంగాణలో అంతా కూడా రాతి చుట్టేనండి. ఒకవేళ రాళ్ళని పోతే మన ఈకోసిస్టమ్ అంతా దెబ్బతింటది. అది చాలా మందికి అర్థమైతలేదు. ఇది అంటే దీని మీద ఒక చర్చ జరుగుతోంది హైదరాబాద్లో. ఒక సొసైటీ ఉంది, ఇది రాళ్ళు తీసేయాలన్నా కానీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకురావాలనే ఒక చట్టం తేవాలనేది ఒక పిల్ వేస్తున్నారు ఇక్కడ. దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు తెలవక ఏం చేస్తున్నాం అంటే మనకున్న రాళ్ళన్నీ పోగొట్టుకుంటున్నాం. రాళ్ళు పోతే ఏమవుతుందంటే దాని చుట్టుముట్టున్న జీవరాశులన్నీ పోతాయి. ఆ జీవరాశులు పోతే ఏమవుతుందంటే మన ఎకోసిస్టమ్ అంతా దెబ్బతింటుందండి. అంటే మన ఫుడ్ సైకిల్ అంతా దెబ్బతింటుంది. కాబట్టి అది కాపాడుకోవాలి. దానికి మనము ఏదైనా చేద్దామండి. అంటే ఇప్పుడు 100 ఎకరాల రాళ్ళని తీసేస్తున్నారంటే అది సరైనది కాదు. దానికి మనం ఏదైనా చేద్దాంలేండి. అంటే ఫస్ట్ మొట్టమొదలైతే అసలు ఇది నిర్ణయం వాళ్ళకి తీసుకునే అధికారం లేదనే పాయింట్ మీద మీరు కంప్లైంట్ చేయాలి. చేసి ఉన్నావా? అవన్నీ కూడా ఉన్నాయి నా దగ్గర.
దాని మీద ఇది చేద్దామండి. అంటే ఒకటి ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మీరు దానికి ఒకవేళ వాళ్ళు ఏం చర్య తీసుకోకపోతే కనుక హైకోర్టులో రిట్ పిటిషన్ వేయొచ్చు దీనికి. వాళ్ళు చర్య ఏం తీసుకుంటలేరు సార్. మరి మీరు ఆల్రెడీ నోటీస్ ఇచ్చినారు కదా, ఆల్రెడీ మీరు లెటర్లు రాసినారు కదా, 2 వారాలు అయిందా మీరు నోటీస్ ఇచ్చి? నెలకి ఎక్కువైపోయింది సార్. అయితే మీరు పిటిషన్ వేయొచ్చు అండి, అందరు కలిసి గ్రామం అంతా కలిసి పిటిషన్ వేయొచ్చు. గ్రామస్తులంతా రెడీగా ఉన్నారు సార్ ఇప్పుడు. వేయొచ్చు. అయితే దాని మీద అంటే నేను కావాలంటే మీకు డ్రాఫ్ట్ చేసి ఇస్తాను పిటిషన్ ఏదన్నా, అంటే కాకపోతే అడ్వకేట్ని చూసుకోవాలి మనము. చేద్దామండి, అది చేయాల్సింది. ఎందుకంటే మన సహజ వనరులని పోతే మనకు కష్టమవుతుంది, వచ్చే తరాలకి. అయితే దీంట్లో ఇంకో పాయింట్ కూడా చెప్తున్నాను సార్. చెప్పండి. అడ్వకేట్లకు మనం ఎవరికైతే ఇస్తామో వాళ్ళకు వాల్యూ పెరుగుతుంది సార్. వాల్యూ పెరిగి వాళ్ళకి ఏదో పాయింట్ చెప్పి వాళ్ళు అమ్ముడుపోతున్నారు. అట్లా అమ్ముడుపోని వ్యక్తులు మనకు కావాలి. అది అందుకనే మనం కూడా కోర్టుకు పోతుండాలి అప్పుడప్పుడు. పోతే మనల్ని చూసి జడ్జి కూడా సీరియస్ అనుకొని కూడా చేసే అవకాశం ఉంటుంది. అంటే మనం ఉన్నా లేకున్నా న్యాయం జరగాలి. బట్ ఇప్పుడు అట్లా లేదు కదా. అంటే జడ్జి కూడా మనిషి, మామూలు మనిషి. ఆయన కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. అరే ఇంతమంది వస్తున్నారంటే ఏదో ఉంది అన్న ఇది ఉంటుంది ఆయనకు కూడా. మనం చేద్దామండి ఇది కూడా. ఇది చాలా ఇంపార్టెంట్. 100 ఎకరాల మన రాళ్ళు పోతున్నాయి అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు హైదరాబాద్లో అయితే మొత్తం నాశనం చేస్తున్నారు ఇక్కడ. అది ఎంత అంటే ఈ చర్చ ఏటో పోతుంది, మరి మాట్లాడొచ్చా నేను? సరే. ఇప్పుడు మళ్ళీ మనం పంచాయతీ చట్టంకి వద్దాము. బట్ అది మనం అది పని చేద్దామండి. అదే ఓకే సార్, మీరు చెప్పండి. మీరు కంటిన్యూ, ఇక పంచాయతీ చట్టాన్ని మీరు కంటిన్యూ చేయండి. అదే అంటే ఇప్పుడు అందరం కలిసే నేర్చుకుంటున్నాము. మీరు ఆ పాయింట్ కూడా తీసుకొచ్చినారు, వెరీ నైస్. మనం అది చేద్దాం, అది కలిసి చేద్దాం. తర్వాత ఇప్పుడు ఎందుకంటే నేను ఎందుకు అడిగానంటే, చెప్పండి. స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నవి. ఆ గుట్ట చుట్టే ఈ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ రాజకీయాల చుట్టూ ఆ క్వారీ కాంట్రాక్టర్లు తిరుగుతున్నారు. వాళ్ళు ఆ ఒక్కరికి తెలియకుండా ఒకరికి, మీ పార్టీ గెలిచినా 4 పార్టీలకు డబ్బులు ఇస్తాండ్రు. ఏ పార్టీ గెలిచినా మాకు తీర్మానం చేసేయాలి. దాంతో ఆ పంచాయతీలో ఏం జరగబోతుంది అని అంటే ఎలక్షన్ కాస్ట్లీ కాబోతున్నాయి. గుట్ట చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఆ గ్రామ ఎలక్షన్స్ కాస్ట్లీ అవుతున్నాయి. ప్లస్ వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, గుట్టలు, ఈ సహజ వనరులన్నీ ధ్వంసం అయిపోతే మీరన్నట్టు వల్లకాడ అవుతుంది అది. కాబట్టి దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకు కూడా ఉన్నది. కాబట్టి కొద్దిగా నేను యాది వచ్చి ఆ పంచాయతీరాజ్ చట్టంలో వాళ్ళు ఇచ్చిన తీర్మానం అయితే ఐలేష్ గారు మీరు క్వశ్చన్ అడగండి. అది పంచాయతీరాజ్కి సంబంధించిందేనా, లేకుంటే మళ్ళీ డైవర్ట్ అవుతుంది కదా కొంచెం మెల్లిమెల్లి? ఇది కంప్లీట్ పంచాయతీరాజ్ సంబంధించింది. అంటే ఇప్పుడు మన దగ్గర సర్పంచులు లేరు కదా, సో ఇప్పుడు సెక్రటరీలు కూడా గ్రామ సభ నిర్వహించి వాళ్ళ ఎజెండా రాయాలా, రాస్తున్నారా ఏంటి అనేది ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకు తెలుసుకోవడం ఎలా? ఐలేష్ గారు మళ్ళీ ఒకసారి చెప్పండి క్వశ్చన్, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మనకు సర్పంచులు లేరు కదండి. ఓకే. ఇప్పుడు గ్రామ సభలను కార్యదర్శులు ఎవరైతే పంచాయతీ సెక్రటరీ ఉంటారో వాళ్ళు నిర్వర్తించాలా గ్రామ సభలను. గ్రామ సభలలో తీర్మానం చేసి ఇప్పుడు ఏది చేసినా కూడా వాళ్ళు కంపల్సరీ చేయాలా అనేది. అంటే ఇప్పుడు సర్పంచ్ లేరు కాబట్టి అది చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు అంటే సర్పంచ్ ఒక్కటే కాదు కదా, ఇప్పుడు వార్డు మెంబర్లు కూడా ఎవరు లేరు కదా ఇప్పుడు. అవును, అంటే కంప్లీట్ గా పంచాయతీ లేదు. అంటే ఇది అంటే దీనికి నాకు జవాబు తెలియదు ఐలేష్ గారు. అంటే ఇప్పుడు అట్లా లేకపోతే ఏం చేయాలనేది చట్టంలో లేదు. చట్టంలో ఏముందనంటే ఒకవేళ సర్పంచ్ని డిస్మిస్ తీసేసినా కానీ దానికి సపోజ్ ఎవరైనా మెంబర్ని తీసేసినా కానీ మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఫిల్ చేయాలని ఉంది. ఒకవేళ 2 ఏళ్ల కంటే ఎక్కువ టర్మ్ ఉంటే అట్లేదో ఉంది కండిషన్.
ఒకవేళ ఏదో ఒక మెంబరు, సర్పంచ్నే కాదు ఎవరైనా సరే రిజైన్ చేసినా తీసేసినా కానీ వాళ్ళని ఫిల్ చేయడానికి ఎలక్షన్ కండక్ట్ చేయాలని అయితే ఉంది చట్టంలో. ఇప్పుడు అసలు గవర్నమెంట్ మొత్తానికి ఎలక్షన్ కండక్ట్ చేయకపోతే ఏం చేయాలనేది మాత్రం ఈ చట్టంలో లేదు. కాకపోతే ఒక సెంట్రల్ రిపోర్ట్ ఏదో ఉంది మీరు తప్పకుండా చేయాలని, అది నేను కొంచెం అది తర్వాత చూసి చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఇప్పుడున్న మన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో ఒకవేళ పంచాయతీ లేకపోతే ఎవరు గ్రామ సభలు కండక్ట్ చేస్తారనేది అయితే ఏం లేదు ఐలేష్ గారు. ఎందుకనంటే ఇప్పుడు గ్రామ సభ జరగకపోతే నిర్ణయాలు ఏం జరగవు. నిర్ణయాలు అంటే ఇంకా మిగతా రెగ్యులర్ మెయింటెనెన్స్ అంటే లైట్ పోతే కొత్త లైట్ వేసుకుంటే ఇంతవరకే ఉంటుంది, కానీ కొత్త నిర్ణయాలు జరగకపోవచ్చు. అది ప్రాబ్లం. జరుగుతున్నాయో తెలియదు మరి, ఎందుకంటే మరి ఉన్న బడ్జెట్లలో పంచాయతీ సెక్రటరీలు ఏం చేస్తున్నారు. మనకైతే రిపోర్ట్ అడిగే అధికారం అయితే ఉంటుంది అది హరీష్ గారు. ఎందుకంటే పంచాయత్ సెక్రటరీ ప్రతి సంవత్సరం అయితే ఖచ్చితంగా ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి నెలకు కూడా ఆడిట్ రిపోర్ట్ రెడీగా పెట్టుకోవాలి. వాళ్ళు ఖర్చులు, జమా ఖర్చులు అన్నీ రాసి పెడుతుండాలి. మీరు ఎప్పుడైనా వెళ్ళి ఇప్పటి వరకు జరిగిన జమా ఖర్చులది పట్టిక అడగొచ్చు మీరు. ఆ అధికారం అయితే ఉంటుంది మనకు. సర్పంచ్ లేరు కాబట్టి వీళ్ళు కార్యదర్శులు వాళ్ళ యొక్క విధి నిర్వహణ ఎలా జరుగుతుంది, మరి వాళ్ళు గ్రామానికి సంబంధించిన ఆలోచనలు చేస్తున్నారా లేకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా ఏమైనా చేస్తున్నారా అనే ఉద్దేశంతో అడిగింది. ఎందుకంటే ఇప్పుడు మనకు 2 years నుంచి లేవు కదా సర్పంచ్ లేరు, మెంబర్స్ ఎవరు లేరు కాబట్టి గ్రామ పాలన ఎలా జరుగుతుంది, దానికి ఉన్న ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది నా క్యూరియాసిటీ. ఓకే సార్, అస్తవ్యస్తమే అది చట్టంలోనైతే లేదు. ఒకవేళ పంచాయతీ లేకపోతే ఏం చేయాలని అయితే లేదు. అంటే ఇప్పుడు ఈ మనం సవరించుకున్న పంచాయతీరాజ్ చట్టంతో పాటు పంచాయత్ సెక్రటరీ విధి నిర్వహణ అనేది ఒక మెమో కూడా వచ్చింది. దాంట్లో ఏమేం చేయాలి, పంచాయతీని సంప్రదించి చేయాలనే ఉంది, కానీ తనంతలో తాను ఏం చేయాలనేది అయితే క్లియర్గా లేదు. అంటే అన్లెస్ అది స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తే తప్ప. సో ఇది ఒక రకంగా అస్తవ్యస్తమే. అంటే ఇది ఏం చేయాలనేది ఎక్కడ క్లారిటీ లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే. 1 quick question నాకు కూడా ఒకటి ఉంది, అడగొచ్చా అండి? చెప్పండి. సో అదే ఐలేష్ గారు అడిగిన క్వశ్చన్ కి కంటిన్యూషన్ లాగా ఒకలాగా, అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయి చాలా రోజులు అయింది కదా, ఇప్పుడు మనకి ఎట్లుంటది అంటే మన తెలంగాణ స్టేట్ ఎలక్షన్స్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు దేనికో పెట్టుకో కాటన్. పరశురాములు గారు మిమ్మల్ని మ్యూట్ చేస్తున్నాను, మీరు సో ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్స్ అవుతున్నాయి అనుకోండి. ఎట్లా అంటే సీఎం ఉంటాడు, సీఎం క్యాబినెట్ మినిస్టర్స్ అయితే ఎవరైతే ఉంటారో కొత్త సీఎం వచ్చే వరకు పాత సీఎంఏ కంటిన్యూ అవుతుంటారు కదా, 1 నెల పడుతుంది. అంటే వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి అవుతుంది కదా. ఒకవేళ మరీ డిలే అయిపోతే గవర్నర్ రూల్ అని పెడతారు. అట్లా అది 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 చాలా అన్యూజువల్ కేసెస్ లో అవుతుంది. కానీ అక్కడ ఉండే యంత్రాంగం ఏదైతే ఉంటుందో, పనులు చేసే యంత్రాంగం ఏదైతే ఉంటుందో ఎవరో ఒకరు ఉంటారు అక్కడ. అంటే ఐదర్ పాత సీఎం ఇంకా క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు కొత్త వచ్చే వరకు, లేకుంటే గవర్నర్ రూల్ కింద నడుస్తూ ఉంటది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ సూపర్వైజ్ చేస్తూ ఉంటది కొన్ని రోజులు. ఇప్పుడు ఈ కేసులో ఏమన్నట్టు అక్కడ జరుగుతున్న ఇప్పుడు వేరే చెత్తెత్తేవన్నీ అక్కడ పనులు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎవరు సూపర్వైజ్ చేస్తున్నట్టు? డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ డైరెక్ట్ సూపర్వైజ్ చేస్తున్నట్ట, స్టేట్ గవర్నమెంట్ సూపర్వైజ్ చేస్తున్నట్ట? అండ్ పాత సర్పంచ్ ఎందుకు లేరు అంటే కొత్త వాళ్ళు పెట్టే వాళ్ళు పాత వాళ్ళనే ఉంచండి, లైక్ అంటే కానీ వాళ్ళకి ఏంటంటే ఫుల్ పవర్స్ కాకుండా దే విల్ బి ఇంటరిమ్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు ఎప్పుడైతే 5 years ఎక్స్పైర్ అయిపోతుందో స్టేట్ గవర్నమెంట్ లో కూడా వాళ్ళు కంటిన్యూ అయ్యే 10-20 రోజులు ఏదో అయితే ఉంటుందో, దట్ ఈస్ లైక్ దే డోంట్ హ్యావ్ ఎనీ పవర్స్ కదా, దే ఆర్ జస్ట్ ప్రొవిజనల్, కొత్త వాళ్ళు వచ్చి తీసుకునే వరకు. సో ఇట్లా ఏంటిది ఏమైనా ఉందా పంచాయతీరాజ్ చట్టంలో మీరు చదివిన దాంట్లో? లేదు రాహుల్ గారు, యాక్చువల్లీ ఇప్పుడు మన అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ ఏమంటే మ్యాండేటరీగా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని ఉంది. దీంట్లో ఏమనుందంటే చట్టంలో, పంచాయత్ చట్టంలో, అగైన్ నేనంత ఎక్స్పర్ట్ కాదనుకోండి, నేను చదివినంత మటుకు ఎట్లా ఉందంటే ఎలక్ట్ అయిన తర్వాత ఎంత టర్మ్ ఉందనేది, అంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఎన్ని సంవత్సరాలకు ఎన్నుకోబడతారని ఉంది, కానీ ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు కండక్ట్ చేయాలనేది అయితే రాయలేదు. ఓకే అది లాజిక్ వాళ్ళు కావాలని అట్లా పెట్టిర్రు అని చెప్పి. అంటే నేను ఒకటి కాన్స్టిట్యూషన్ చదివినప్పుడు ఒకటి అబ్జర్వ్ చేస్తుండే విజయ్ గారు, ఏంటంటే వాళ్ళు కావాలని షెల్ దగ్గర మే పెడతారు.
అదే సో అది చిన్న చిన్న ఇంగ్లీష్ పదమే. షెల్ కి మే కి మధ్యలో ఒకటే గ్యాప్ ఉంటది. కానీ షెల్ అంటే కష్టంగా చేయాలి, మే అంటే నచ్చినప్పుడు చేసుకోవచ్చు అని అర్థము. సో ఇప్పుడు మీరు అది యా యా యాక్చువల్లీ చాలా ఫైన్ ప్రింట్ అది. ఇప్పుడు అసెంబ్లీకి పార్లమెంట్కి ఏమో తప్పనిసరిగా కండక్ట్ చేయాలని చట్టంలోనే ఉంది. ఓకే. ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టంలోనేమో కండక్ట్ చేయాలని లేదు. ఒకవేళ ఎన్నుకుంటే 5 సంవత్సరాలని ఉంది కానీ ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించాలని అయితే నాకు కనపడలేదు. సో మేబీ ఇక్కడ నేను దీనికి రిలేటెడ్ నా దగ్గర ఇంకో క్వశ్చన్ కూడా ఉండే. మీరు ఏదో ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఉమ్మడి రాష్ట్రంలో వచ్చింది చట్టం అన్నారు కదా, అదేంటిది? అవును. అంటే అంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో వచ్చింది కరెక్టే, కానీ ఎప్పుడైతే నేషనల్ లెవెల్లో 72nd 73rd అమెండ్మెంట్ వచ్చేస్తుందో ఇంక ఇది ఓవర్ రైట్ అయిపోతుంది కదా దాంతోని. అదే అవును. యాక్చువల్లీ అయిపోయినట్టే ఏమైందంటే కదా. అవునవును కరెక్టే. సో మీరు అయితే ఇప్పుడు చదువుతున్న అది కాన్స్టిట్యూషన్ నుంచి చెప్తున్నారా, లేకుంటే మన తెలంగాణ పంచాయతీరాజ్ చదువుతున్నారా? ఇది తెలంగాణ పంచాయతీ చట్టమే. అయితే ఏమవుతుందంటే ఇది స్టేట్ సబ్జెక్ట్ కదా పంచాయతీ. ఓకే. సో సో అక్కడ ఉన్న గైడ్ లైన్స్ మీద ఇంకా గైడ్ లైన్స్ Correct. మనోళ్ళు కూడా చేసుకోవచ్చు ఎక్స్ట్రా. చేసుకోవచ్చు. అవును. ఓకే 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 యా నా క్వశ్చన్ అంతే విజయ్ గారు. శివ హ్యాస్ ఎ క్వశ్చన్. దాని తర్వాత మేబీ వీ కెన్ స్టార్ట్ ద ప్రెజెంటేషన్ అగైన్. ఐఎమ్ సారీ దట్ ఇట్స్ ఐ స్టార్టెడ్ హోల్ క్వశ్చన్స్ ఇది స్టార్ట్ చేసినాను. శివ ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్. విజయ్ గారు మీరు ఇందాక చెప్పారు అది మనం 6 సార్లు చేసుకోవచ్చు ఆ గ్రామ సభలో ఒక సంవత్సరానికి అని. ఆ, అయితే ఇప్పుడు 6 కన్నా ఎక్కువ సార్లు చేసుకునే అవకాశం ఉందా? ఇంకోటి ఏంటంటే ఒకవేళ సర్పంచ్ కనుక గ్రామ సభను అంగీకరించలేదు, జనరల్గా యూజువల్గా వాళ్ళ తప్పుని వాళ్ళు బయట పెట్టుకోవాలనుకోరు, గ్రామ సభ వాళ్ళు అంగీకరించరు, అలాంటప్పుడు గ్రామ సభ పెట్టించే అధికారం ఉంటుందా? ఓకే, అది చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ సభ కండక్ట్ చేయకపోవడమే కాదు, ఇఫ్ ఈ యాబ్సెంట్స్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ మీటింగ్స్, ఓకే, 3 కాన్సిక్యూటివ్ ఆర్డినరీ మీటింగ్స్ అయినా లేకపోతే గ్రామ సభలు అయినా కానీ ఆయన తీసేసే అధికారం ఉంది, తీసేయాలని ఉంది రూల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. అయితే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు గ్రామ సభ నిర్ణయం తీసుకున్న పనుల్ని సర్పంచ్ కానీ పంచాయతీ కానీ అమలు చేయకపోతే దాని మీద అంటే ప్రజలు కంప్లైంట్ చేస్తే కలెక్టరు చర్య తీసుకునే అవకాశం కూడా ఉంది. మీరు అడిగింది అదే కదా శివ గారు క్వశ్చన్? అవునండి. సో ఓకే విజయ్ గారు, అయితే మీరు స్క్రీన్ షేర్ చేయండి మళ్ళీ ప్రెజెంటేషన్. యూ కెన్ స్టార్ట్ స్క్రీన్ షేర్ లేదా? మీరు మధ్యలో తీసేస్తుండే, యూ కెన్ స్టార్ట్ అగైన్. అయితే విజయ్ గారు ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే ఇప్పుడు ఒకవేళ కలెక్టర్ దాకా కూడా పోనవసరం లేదు, ఇలా గ్రామ సభ జరగట్లేదు, గ్రామాల్లో ఉన్న నిధులు సరిగ్గా వాటి గురించి ప్రస్తావన లేదు అన్నప్పుడు ప్రజలందరూ కలిసి, అంటే కొంత మెజారిటీ పోర్షన్ ఆఫ్ ద ప్రజలు అందరూ కలిసి కూడా సెక్రటరీకి ఒక నివేదిక ఇవ్వచ్చు, మాకు గ్రామ సభ జరగాలి అని చెప్తే వారు ఒక అలొకేటెడ్ టైం చూసుకొని దాన్ని అరేంజ్ చేసే ఆ పవర్ సెక్రటరీకి ఉంది అనేది నేను కూడా ఒక పాయింట్లో చదివాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ గ్రామ సభను అజెండా వచ్చేసి పంచాయత్ సెక్రటరీ పంచాయతీ సభ్యుల్ని సంప్రదించి మాత్రమే నిర్ణయించాలి. అంటే ఒక రకంగా పంచాయత్ సెక్రటరీ తనంతల తాను సభ నిర్వహించే అధికారం లేదు. పైగా సభ కండక్ట్ చేసినా కానీ దానికి చైర్పర్సన్ ఎవరు అనేది నిర్ణయం చేయాలి కదా. యాక్చువల్లీ చట్టంలోనైతే సెక్రటరీ గ్రామ సభ నిర్వహిస్తారని అయితే ఉన్నట్టు నాకు గుర్తులేదు. లేదు, అది యాక్చువల్లీ అది పంచాయతీ అజెండా డిసైడ్ చేస్తుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఆటోమేటిక్గా జరగాలి గ్రామ సభ. ఒకవేళ నిర్వహించకపోతే అది సెక్రటరీ పైన పంచాయతీ పైన కూడా రిమార్క్ వస్తుంది. ఓకేనా? గాట్ ఇట్. మీరు ప్రెజెంటేషన్స్ ఇంకా చేయండి. యా, సౌండ్స్ గుడ్. ఓకే, బట్ అన్నీ అంటే మంచి క్వశ్చన్స్. సో మనం
ఎక్కువ తెలుసుకోవడానికి కూడా అవకాశం అవుతుంది. ఇట్లా బాగానే ఉంది డిస్కషన్ యాక్చువల్లీ. ఓకే, సో మనం ఎలక్షన్స్లో వార్డ్ మెంబర్స్ని, సర్పంచ్ని ఎన్నుకుంటాము. ఉప సర్పంచ్నేమో పంచాయతీ ఎన్నుకుంటుంది మళ్ళీ వాళ్ళని. ఇది కొంచెం డిఫరెంట్ ఇది. తర్వాత ఇంకోటి ఏముందంటే వెరీ ఇంట్రెస్టింగ్. విజయ్ గారు, ఇక్కడ కంటిన్యూషన్ చిన్న పాయింట్. ఇక్కడ మనకు ఉప సర్పంచ్ అనేది గ్రామంలో ఉన్న వార్డులలో అధిక ఓట్లు వచ్చిన వాళ్ళకి ఉప సర్పంచ్ ఇస్తారా, లేదా ఆ ఉన్న మెంబర్స్ లోని వాళ్ళందరూ కలిపి ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారా? సార్ మెంబర్సే ఎన్నుకుంటారు వైలేష్ గారు, ఓట్లను బట్టి కాదు. నేను ఓకే, ఓట్లను బట్టి చట్టంలో ఎందుకంటే ఓకే, ఎందుకంటే మామూలుగా ఊర్లల్లో ఇప్పుడు ఏదైనా గ్రామ సభ వార్డు నెంబర్లలో తెలిసిన వాళ్ళందరూ నాకు ఓట్లు ఎక్కువ వచ్చినాయి నాకే ఇవ్వాలని చెప్పేసి ఒక రకమైన అంటే అడుగుతుంటారు. అంటే అది నాకు జరిగింది ఒకసారి. ఇట్లా గత 3 సంవత్సరాలు అంటే గత 2 సర్పంచ్ల కింద ముందు అయింది ఒకసారి ఇష్యూ అది. సో అది దాని చిన్న క్లారిటీ. అట్లా చట్టంలో అయితే లేదు ఐలేష్ గారు. అయితే ఇప్పుడు వన్ ఆఫ్ ది వార్డ్ మెంబర్స్ ని ఉప సర్పంచ్ గా ఎన్నుకునే అధికారం పంచాయతీకి ఉంటుంది. ఓట్లను బట్టి ఉండదు. ఇంకా మెంబర్స్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఎవరు ఉప సర్పంచ్ అనేది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఎన్నిక. అది ఒక దీనికి రిలేటెడ్ ఒక క్వశ్చన్ అది జయ గారు. సో అంటే ఇప్పుడు మనం అంటే మీరు అన్నట్టు స్టేట్ అసెంబ్లీ గ్రామ సభ అయితే అండ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ అయితే చీఫ్ మినిస్టర్ సర్పంచ్ లెక్క అనుకుంటే, అనాలజీ చూసుకుంటే మనము డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉప సర్పంచ్ అనుకుంటే ఈ వార్డ్ మెంబర్స్ అనేది క్యాబినెట్ లాగానా ఇంకా ఆల్మోస్ట్ అంతే. కాకపోతే ఇంకా వీళ్ళని అందరినీ మనం డైరెక్ట్ గానే ఎన్నుకుంటున్నాం ఒక రకంగా. దిస్ బికేమ్ లైక్ అ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ సిస్టమ్ లోకల్ లెవెల్లో. కంటిన్యూ. ఇంకోటి ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే దీంట్లో వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ తీసుకోవాలని ఉంది పంచాయతీరాజ్ చట్టం మీద. ఏ రకమైన ట్రైనింగ్ అండి? అది రాయలేదు. కాకపోతే వీళ్ళందరికీ ట్రైనింగ్ ఎందుకనంటే ఈ సపోజ్ ఈ టెక్నాలజీ ఎట్లా వాడాలి, చట్టం ఏంది అంతా చెప్పడానికి అనుకుంటా. కానీ ఇది ఎక్కడ జరుగుతున్నట్టయితే నాకు తెలియదు. చట్టంలో అయితే క్లియర్గా ఉంది, వార్డ్ మెంబర్స్, ఉప సర్పంచ్, సర్పంచ్ వీళ్ళందరూ షల్ అండర్గో ట్రైనింగ్. ఓకే, ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ. అది మన గంగదేవుపల్లి రాజమౌళి సార్ దగ్గర ఇస్తున్నాడు సార్. అది గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నది రాజమౌళి గారికి. కొత్తగా గెలిచిన సర్పంచుల్ని అక్కడికి పంపితే, నేను మొన్న 119 ఛాలెంజ్లో తిరిగే క్రమంలో బచ్చన్నపేట మండల్ కట్కూరు విలేజ్ నుండి ఉప సర్పంచ్ వెళ్ళిందట. నాకు తెలిసిన ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ ట్రైనింగ్కి వెళ్ళిరట. వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లా జరుగుతున్నాడు తెలియదు. మా ఊర్లో అయితే జరిగినట్టయితే నాకు తెలియదు. వస్తున్నారు అంటే అన్ని రాష్ట్రాల నుండి వస్తున్నారు. ఓకే, దీని గురించి మనం ఏదైనా ఆర్టీఐ వేసి కనుక్కోవచ్చు అసలు ఏం జరుగుతుంది అనేది. ఓకే, ప్లీజ్ కంటిన్యూ. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గ్రామ సభలో ఎవరైనా మెంబర్ని మనము రిమూవ్ చేయొచ్చు. కాకపోతే ఇది పంచాయతీ గ్రామ సభనని నాకు అంత గుర్తులేదు. పంచాయతీనే రాసినాను ఇక్కడ. సో ఎవరన్నా మెంబర్ని తీసేయడానికి యునానిమస్ రెజల్యూషన్ పాస్ చేయాలని ఉంది చట్టంలో. అది పంచాయతీ సభన గుర్తులేదు, కాకపోతే తీసేసే అధికారం అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఒకవేళ గ్రామ సభ డిసైడ్ చేసిన పనులన్నీ జరగకపోయినా కానీ చర్య తీసుకునే అధికారం డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఉంది. అదొకటి. తర్వాత ఒకవేళ సర్పంచ్ మీటింగ్స్ని ఒక 3 నెలలు కానీ లేకపోతే 3 కన్సిక్యూటివ్ మీటింగ్లకు రాకపోయినా కానీ ఆయన తీసేసే అధికారం కలెక్టర్కి ఉంది. మళ్ళీ వీళ్ళందరి అటెండెన్స్ కూడా రికార్డ్ చేయాలి అండ్ వెబ్సైట్లో పెట్టాలని కొన్ని జిల్లాలలో మెమోలు కూడా ఉన్నాయి. మా జిల్లాలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ మంచిర్యాలలో ఉన్నది, ఇంకేదో జిల్లాలో కూడా ఉంది మెమో. ఇది ఖచ్చితంగా రికార్డ్ చేయాలి అటెండెన్స్ అందరిది అని. తర్వాత సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ని కానీ
డిస్క్వాలిఫై చేసినారనుకోండి, అంటే వాళ్ళని తీసేసినారనుకోండి వాళ్ళ పదవి నుంచి, అట్లా తీసేసేసిన వాళ్ళని 6 ఏండ్లు మళ్ళీ ఎలక్షన్లో పాల్గొనకుండా డిబార్ కూడా చేయొచ్చు ఇట్లా జరిగితే. ఓకే, తర్వాత చెప్పండి. ఇప్పుడు ఉప సర్పంచ్ మహిళ అయింది, సర్పంచ్ మహిళ అయినరు, అక్కడ మహిళ సర్పంచ్ ఉన్నది కాబట్టి పురుషుని పెట్టాలనే అటువంటి చట్టంలా ఏమన్నా ఉందా? ఏం లేదండి, అట్లే లేదు, అస్సలు లేదు. ఇప్పుడు మన రాజ్యాంగ పీఠికల్నే భేదం లేదు, ఇంకా చట్టంలో అస్సలు లేదు, దీంట్లో లేదు. పురుషుడు ఉండాలని అట్లా ఏం లేదండి. ఇంకా మీరు చూస్తే గ్రామ సభలు కనీసం 2 గ్రామ సభలు మహిళల మీదనే నిర్వహించాలని ఉన్నది, ఇంకా వాళ్ళ ఏమంటారు వెల్ఫేర్ కోసం. అది ఓకే సార్, నేను అది ఓకే. బట్ సర్పంచ్ ఉప సర్పంచ్ వీళ్ళు కావాలి అట్లా ఏం లేదండి, అది రాజ్యాంగ విరుద్ధం, అట్లా ఉండదు కూడా, లేదు, చట్టంలో లేదు. అంటే రిజర్వేషన్లు వచ్చినాయి కదా ఇప్పుడు, జనరల్ రిజర్వేషన్ వచ్చింది ఒక గ్రామంలో, జనరల్ నుంచి మన బ్రాహ్మణో లేకుంటే వెల్మనో రెడ్డినో ఏదో ఒకరు సర్పంచ్ అయిండు. ఉప సర్పంచ్ బీసీలకు ఇవ్వాలన్నా, ఎస్సీలకు ఇవ్వాలన్నా, ఎస్టీలకు ఇవ్వాలన్నా అనే అటువంటి ప్రతిపాదనలు ఊర్లో వస్తాయి సహజంగా. అట్లా ఆ పంచాయతీరాజ్ చట్టంలో ఈ రిజర్వేషన్స్ ప్రకారంగానే ఉప సర్పంచ్ కానీ ఈ చెక్ పవర్లు కానీ ఇట్లా వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలనే అటువంటి రిజర్వేషన్స్ మళ్ళీ పాటించే విధంగా అందులో ఏమన్నా ఉందా లేదా? ఉంది, రిజర్వేషన్స్ గురించి ఉంది. కాకపోతే ఏ వార్డు ఎవరికి రిజర్వ్ చేయాలనేది మాత్రం అది రెవెన్యూ లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ తీసుకుంటాడు నిర్ణయం. అదొకే సార్, అదొకే. ఉప సర్పంచ్ ఎన్నికప్పుడు తీసుకుంటాడు రిజర్వేషన్ల గురించి. ఉప సర్పంచ్ ఎన్నికప్పుడు సార్ అయితే ఏం లేదు, మీరు వార్డు మెంబర్ వరకే అది రిజర్వేషన్, వార్డు మెంబరు తర్వాత సర్పంచ్ కూడా అనుకుంటా. ఇది కొంచెం క్లారిటీ నాకు కూడా లేదు. ఇప్పుడు సర్పంచ్ కూడా ఒక వార్డు మెంబర్ కింద ఉంటాడా, లేకపోతే ఆయన వార్డు మెంబర్ కాకుండా కూడా ఇంకో సర్పంచ్ అనేది నాకు క్లారిటీ రాలేదు చట్టంలో. లేదు సార్, డైరెక్ట్ సర్పంచ్ ఒకటి, డైరెక్ట్ అయితే మరి సర్పంచ్ ఎవరనేది అది బహుశా కలెక్టర్ లెవెల్లో లేదండి. ఎందుకంటే కలెక్టర్ లెవెల్లో నేను చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వార్డు లెవెల్ రిజర్వేషన్స్ మాత్రమే కలెక్టర్ లెవెల్లో ఉంది. అది కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంత ఉండాలి అని డిసైడ్ చేసి ఆ వార్డు పాపులేషన్ బట్టి కలెక్టర్ డిసైడ్ చేస్తాడు. కానీ ఉప సర్పంచ్ ఎవరు ఉండాలనేది వాళ్ళు డిసైడ్ చేయడానికి లేదు. నేను అనేది ఈ వార్డులై గ్రామాలై రిజర్వేషన్స్ వస్తున్నాయి సార్. స్టేట్ వైడ్ కలెక్టరు ఆర్డీఓ లెవెల్లో చేస్తారు, ఎంపీడీఓ. కానీ ఉప సర్పంచ్ అయ్యేటప్పటికి నేనేమంటున్నా అంటే ఒక జనరల్ సర్పంచ్ వచ్చిండు, జనరల్లా ఒక ఇప్పటిదాకా నేను చెప్పినట్టు వెల్మనో రెడ్డియో బ్రాహ్మణో వైశ్యులో ఎవరో ఒకరు గెలిచిండ్రు. అయితే మిగిలిన ఉప సర్పంచ్ పదవి కాడికి వచ్చేసరికి బీసీలకు ఇవ్వాలా, ఎస్సీలకు ఇవ్వాలి, లేదంటే ఎస్టీలకు ఇవ్వాలి. పాపులేషన్ మాది ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఐలేష్ అన్న కనుక నేను ఎక్కువ ఓట్లతో గెలిచిన అన్నట్టుగానే పాపులేషన్ మాది ఎక్కువ ఉన్నది కాబట్టి మమ్మల్ని ఉప సర్పంచ్గా ఎలక్ట్ చేయండి అనే విషయాన్ని గవర్నమెంట్ అందులో కూడా ఏమన్నా రిజర్వేషన్ పాటిస్తుందా ఉప సర్పంచ్ ఎన్నిక విషయంలో లేదా అనేదా? లేదు పరశురామ్ గారు, ఉప సర్పంచ్ గురించి అయితే రిజర్వేషన్ గురించి ప్రస్తావన లేదు. వార్డు మెంబర్ లెవెల్లో అయితే ఉంది. ఓకే, అది మాత్రం అది నాకు అర్థమైంది అయితే అది దాంట్లో స్పష్టత ఉంది నాకైతే. ఉప సర్పంచ్ ఎవరు అనేది మాత్రం లేదు రిజర్వేషన్. ఓకేనా?
ఓకే ఓకే. ఇంకో విషయం ఏమంటే చట్టంలో ఏముందనంటే సర్పంచు ఆ గ్రామంలోనే నివసించాలి. అండ్ తర్వాత పంచాయతీ ఆఫీస్ని అంటే రెగ్యులర్గా విజిట్ చేయాలనేది అయితే క్లియర్గా ఉంది దాంట్లో. తర్వాత హీ హ్యాస్ టు పర్ఫార్మ్ అంటే ఆయన చట్ట ప్రకారం తన బాధ్యతలు నెరవేర్చాలి. తర్వాత ఈ గ్రామ సభలు కండక్ట్ చేయాలి, ఇవన్నీ చేయించాలి అనేది క్లియర్గా ఉంది. ఇది చేయకపోతే యాక్షన్ తీసుకునే అధికారం ఉంది కలెక్టర్కి. తర్వాత సో ఇది ఇందాక మనం మాట్లాడుకున్నట్టే సర్పంచ్ను స్క్రీన్ బ్లాక్ కనిపిస్తుంది విజయ్ గారు. స్క్రీన్ నేను షేర్ చేసినా కానీ అట్లా వస్తుంది అండి. ఓ సంథింగ్ వెంట్. కెన్ యూ ప్లీజ్ ట్రై టు రీషేర్? ఓకే ఓకే. ఓకేనా? ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుంది. మీరు ప్రెజెంటేషన్ షేర్ చేయండి. సౌండ్స్ గుడ్. ఓకే యూ కెన్ స్టార్ట్ ప్రెజెంటింగ్ నౌ. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్స్. సో ఇది మనము డిస్కస్ చేసాము. ఒకవేళ పంచాయతీనే మొత్తం డిస్మిస్ చేస్తే ఇక్కడ ఏమన్నారంటే ఒకవేళ పంచాయతీ అంటే వార్డు మెంబర్లు, సర్పంచ్ అందరు కలిసి కూడా చట్ట ప్రకారం ఏది నిర్వహించకపోతే కలెక్టరు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చి గ్రామ పంచాయతీని మొత్తం రద్దు చేయడానికి రికమెండ్ చేసే అవకాశం ఉంది. ఆ సందర్భంలో పంచాయతీని నడపడానికి రాహుల్ గారు ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి మేబీ ఇది ఒక రకంగా జవాబు అయ్యుండొచ్చు. కలెక్టర్ మే అపాయింట్ సమ్ పర్సన్. ఓకే, ఈ పంచాయతీ లేనప్పుడు ఎవరినో ఒకరిని అపాయింట్ చేసి అంటే ఈ పనులన్నీ చేయించే అవకాశం ఉంది దీంట్లో. కాకపోతే ఇంత స్పష్టంగా లేదు. అంటే ఇప్పుడు పంచాయతీ లేకపోతే వీళ్ళు ఏమేం చేయొచ్చు, ఎట్లా చేయాలి, గ్రామ సభ కండక్ట్ చేస్తారా లేదనేది ఏం క్లారిటీ లేదు. కాకపోతే ఎవరు లేకపోతే ఎవరిని అపాయింట్ చేయించే అధికారం డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే ఉంది. సో ఇందాక మనం అనుకున్నట్టు ఒకవేళ సర్పంచ్ని తీసేసినట్టయితే ఆ సర్పంచ్ మళ్ళీ వచ్చి 6 ఏళ్ళ వరకు కూడా మన ఎలక్షన్లో అంటే మన ఈ ఎలక్షన్లో నుంచి ఎలక్షన్లో పాల్గొనడానికి వీలు లేకుండా చేసేసిండ్రు అనమాట చట్ట ప్రకారం. ఒక్కసారి అట్లా డిబార్ అయితే కనుక, అసలు రద్దు అయితే కనుక ఆయన పదవి. తర్వాత ఓకే ఇంకొకటి ఇది ఒక రకంగా చాలా స్ట్రిక్ట్ రూల్ ఇది. ఒకవేళ వీళ్ళు అకౌంట్స్ అంటే ప్రతి సంవత్సరం ఏదైతే చేయాల్సింది ఉందో అది చేయకపోతే కనుక, అంటే ఎవరు తీసేసినా అంటే ఎవరు చర్య తీసుకున్నా చేసుకోకపోయినా ఈ ఆడిటెడ్ అకౌంట్స్ సబ్మిట్ చేయకపోతే దే ఆర్ డీమ్ టు బి రిమూవ్డ్. అంటే మరి ఎవరు చర్య తీసుకోకపోయినా ఒకవేళ అకౌంట్ సబ్మిట్ చేయకపోతే సర్పంచ్ సెక్రటరీని తీసేసినట్టే అని ఉంది చట్టంలో. బట్ ఇది ఎంతవరకు అమలవుతుందని నాకు తెలియదు. బట్ ఇది ఏముందంటే ఇది చాలా స్ట్రిక్ట్గా దానికి పరిగణిస్తున్నారని అర్థమైంది దీంట్లో. తర్వాత ఇది ఇందాక మనం అనుకున్నట్టు గవర్నమెంట్ కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ వాళ్ళు ఏవైనా చర్యలు తీసుకోవచ్చు ఒకవేళ పంచాయతీ సరిగ్గా చేయకపోతే. ఇది మళ్ళీ రిపీటెడ్ పాయింట్స్ ఇవన్నీ. బట్ ఒకటి ఏంటంటే ఆడిటెడ్ అకౌంట్స్ కనుక సబ్మిట్ చేయకపోతే సెక్రటరీ, సర్పంచ్ వాళ్ళు తీసేసిన అంటే వాళ్ళ పదవులు రద్దయినట్టే అని ఉంది చట్టంలో. అదొకటి. తర్వాత ఒకవేళ సర్పంచ్ని తీసేసినట్టయితే, పంచాయతీని తీసేసినట్టయితే ఏం చేయొచ్చు అంటే మళ్ళీ మన సర్పంచ్ వెళ్ళి ట్రైబ్యునల్లో అప్పీల్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ట్రైబ్యునల్లో కూడా సర్పంచ్ని తీసేయాలని చెప్పినారనుకోండి, కోర్టుకు వెళ్ళే అధికారం లేదని చట్టంలో ఉంది. అది ఒక రకంగా కరెక్ట్ కాదు, ఎందుకంటే అది పూర్తి రాజ్యాంగ విరుద్ధం. మీరు ఒకప్పుడు చూస్తే మన ఇదేంటిది మన భూభారతి కంటే ముందు అదేమంటే ధరణిలో కూడా ఇది ఆ చట్టంలో కూడా ఇది ఒకటి ఉండేది, ఒక సెక్షన్
ధరణిలో తీసుకున్న నిర్ణయాలని ఫైనల్ మళ్ళీ కోర్టుకు పోరాదన్నట్టుగా ఉండేది చట్టం. అది నిలవలేదు, హైకోర్టులో దాన్ని కొట్టేసినారు ఆ పాయింట్ని. ఇది కూడా అంతే. ఇప్పుడు ఇది దీని మీద ఎవరైనా కోర్టుకు వెళ్ళారో లేదో నాకు తెలియదు, కానీ ట్రైబ్యునల్ తీసుకున్న నిర్ణయం ఫైనల్ అని చట్ట ప్రకారం ఉంది. బట్ దీని మీద ఛాలెంజ్ చేయొచ్చు హైకోర్టులో. ప్రస్తుతానికి అయితే కోర్టుకు వెళ్ళరాదని ఉంది చట్ట ప్రకారం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది ఏమంటే ప్రతి ఊర్లలో మన శానిటేషన్ అంటే పారిశుద్ధ్యము, ఎక్కడ చెత్త వేయాలి, ఈ శ్మశాన వాటికలు, ఈ స్ట్రీట్ లైట్లు, చెట్లు ఎక్కడెక్కడ పెట్టించాలి, ఇక మిగతా పనులు, రోడ్లు, మోరీలు క్లీన్ చేసుడు, ఇవన్నీ కూడా వీటన్నిటికీ ఒక్కొక్క కమిటీ. ఈ కమిటీలో వార్డ్ మెంబర్లు ఉంటారు, ప్లస్ ఈ ఊర్లలో ఉన్న కొంతమందిని కూడా పెట్టుకుంటారు, ప్రతి కమిటీలో పెట్టుకోవాలి. ఓకే, మెంబర్స్ అంటే పంచాయతీ మెంబర్స్ కాకున్నా కానీ వాళ్ళని పెట్టుకోవాలని ఉంది. ఇవి స్టాండింగ్ కమిటీస్ ఎందుకు ఉంటాయి అంటే ఈ టాపిక్స్ మీద వాళ్ళు అంటే రెగ్యులర్గా దాన్ని, ఇప్పుడు ఒక రకంగా మన స్టేట్ లెవెల్లో మినిస్టర్ లాగా, ఇప్పుడు విద్యా మంత్రి ఓన్లీ విద్య చూస్తున్నట్టు ఈ కమిటీ ఏం చేస్తుంది, శానిటేషన్, పారిశుద్ధ్యం అంటే దానికి సంబంధించిన విషయాలు అంటే రెగ్యులర్గా పరిశీలిస్తుంటారు. దాని మీద రికమెండేషన్ ఉన్నా కానీ గ్రామ సభలో పెడుతుంటారు. ఇది వాళ్ళ పని. ఇట్లా కమిటీలు ఉండాలనేది ఉంది, ఇది చట్టరీత్యా అవసరం. ఇది ఒకవేళ కమిటీలు ఫామ్ కాకపోయినా కానీ మనం కంప్లైంట్ చేసుకోవచ్చు కలెక్టర్కి. ఓకే, తర్వాత ఓకే అంతే. సో దిస్ ఈజ్ వన్. పంచాయత్ సెక్రటరీవి కొన్ని పనులు మాత్రం నేను లిస్ట్ చేస్తున్నా, వాళ్ళ పెద్ద లిస్టే ఉంది మెమోలా ఏమేం చేయాలనేది. ఒకటేమంటే ఈ జనరల్గా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ రిపోర్టు ఏదైతే పంచాయతీ అప్రూవ్ చేసిన రిపోర్ట్ ఉంటుందో అది పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాల్సి వస్తుంది రెగ్యులర్గా. ఈ ప్రతి నెల కూడా పంచాయత్ సెక్రటరీ రిపోర్ట్ పెట్టాలి ప్రతి నెల. సో ఇందాక మీరు ఐలేష్ గారు మీరేనా అడిగారు, మనం ఒకవేళ పనులు ఏం జరుగుతున్నాయి ఎట్లా తెలవాలనుకుంటే యాక్చువల్లీ ప్రతి నెల వాళ్ళు ఈ రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. మనము ఆఫీస్కి వెళ్ళి చూడొచ్చు ఏం జరుగుతుంది అనేది. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే ఆర్టీఐ ఇవ్వచ్చు మనం. ఓకే, తర్వాత ఇంకో విషయం చెప్పండి. అదే తెలుసుకుంటాను. ఓకే, ఇంకో విషయం చాలా ఇంట్రెస్టింగ్ ఏమంటే ఇప్పుడు మన గవర్నమెంట్ నుంచి అంటే మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి పంచాయతీని ప్రతి 3 నెలలకు ఒకసారి ఇన్స్పెక్షన్ చేయాలని ఉంది. అది నాకు తెలిసి ఎక్కడ జరగట్లేదు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ప్రతి గ్రామ పంచాయతీని ప్రతి 3 నెలలకు ఒక్కసారి చేయాలని ఉంది. ఇది కొంచెం నాకు ఎక్కువ పని అనిపిస్తుంది వాళ్ళకి కూడా, బట్ ఇదైతే చట్టంలో ఉంది కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతలేదు. ఇంకోటి ఇవేంటంటే ఇవి చట్టంలో లేవు, కానీ తర్వాత మన మెమోలు ఈ సర్క్యులర్లు తీసుకొచ్చి కొన్ని ఏం చేసిండ్రంటే ఈ రిపోర్ట్స్ ఏవైతే పంచాయత్ సెక్రటరీ చేసేటివి ఉన్నాయో దానికోసము పంచాయత్ రాజ్ అండ్ పల్లె ప్రగతి అని మన గవర్నమెంట్ ఒక యాప్ ఏదో చేసిందంట. దాంట్లో అప్డేట్ చేసి వెబ్సైట్లో పెట్టాలని కూడా ఒక మెమో ఉంది, కానీ అది అన్ని జిల్లాలకు ఉందో లేదో నాకు తెలియదు. తర్వాత ఈ అటెండెన్స్ కూడా అందరిది, ఇది మన వర్కర్స్ అయినా కానీ సెక్రటరీది అయినా కానీ ఇంక్లూడింగ్ పంచాయత్ మెంబర్స్ది కూడా అటెండెన్స్ ఆన్లైన్లో పెట్టాలని ఉంది. అంటే ఒక మెమో చట్టంలో ఉంది, కానీ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనే దానికి మాత్రం కొన్ని జిల్లాలు మెమో ఇష్యూ చేసినాయి. వాటికి డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ మెమో ఇష్యూ చేసినాయి. మంచిర్యాల అదొకటి. తర్వాత ఇప్పటివరకు అయితే ఇది ఎవరు ఏం చేయాలనేది మనము లేఅవుట్స్ అంటే మనము ఒక చిన్న క్వశ్చన్ దీని మీద విజయ్ గారు. సో ఈ యాప్ ఉన్నదా, మనం చూడొచ్చా? అదే అన్ని పెడుతుంటారా? నేను ట్రై చేసినాను, నాకైతే అంత అవగాహన రాలేదు. ఇది అంటే అందుకే నేను ఇది లింక్ కూడా ఇచ్చిన. నేను అది గ్రామీణ పరిషత్ అనుకుంటా, మీరు బ్రాహ్మణ్ పరిషత్ అని రాశారు. ఓకే, just letting you know, but just correcting it, but if it's Brahmin Parishad, I would be really worried. Brahmin Parishad ayi untadi, correct. Brahmin Parishad ayi untadi. So okay, you tried, but the website doesn't seem to be working.
is what you're saying. అంటే నేను అంత సీరియస్ గా కూడా ట్రై చేయలేదు. అంటే నేను ఒకసారి చూసి అంత విసుగొచ్చి వదిలేసాను దాన్ని. ఓకే ఓకే. సో అక్కడ టెక్నికల్లీ అయితే ఇక్కడ పెడుతుండాలి సెక్రటరీ. అవును, యాక్చువల్లీ వాళ్ళంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అన్నిట్లలో టెక్నాలజీ పెడితే ఈజీ అవుతుందని అనుకుంటున్నట్టున్నారు. అందుకని ఈ లేఅవుట్ అప్రూవల్ కానీ, బిల్డింగ్ పర్మిషన్స్ కానీ అన్నిటికి కూడా ఈ పంచాయతీలో మీరు ఇప్పటికైనా అప్లై చేసుకోవచ్చు ఎవరైనా. నేను మొన్న ఒకసారి చెక్ చేసినాను నేను. మీరు మ్యూటేషన్ కావాలనుకున్నా, బిల్డింగ్ పర్మిషన్ కావాలనుకున్నా, ట్యాక్స్ కట్టాలనుకున్నా అన్ని ఆన్లైన్ లో ఉన్నాయి, అది ఎనేబుల్డ్. కానీ ఇది నాకు కనపడలేదు. ఇది ట్రై చేశాను కానీ నేను ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేదు దీని మీద. చూడాలి. ఓకే, ఫేర్, దట్ సౌండ్స్ గుడ్. యా, సో అంటే ఈ ఒకవేళ పెట్టకున్నా కూడా దీంట్లో మనం పంచాయతీ వాళ్ళకి చెప్పొచ్చు అనుకుంటా, ఇది ఒక యాప్ ఎందుకు పెట్టట్లేదు పెట్టండి ఇంకా అని చెప్పి. కనీసం అది ఆఫీస్ లోనే ఉండాలి. యా యా యా. ఇంకో విషయం, మీకు మనం డిస్కస్ చేసినట్టు గ్రామ సభ జరిగినప్పుడు కోరం లేదనుకోండి, అంటే ఇప్పుడు కనీసం ఇప్పుడు 500 ఇల్లు ఉంటే కనీసం 50 మంది అని ఉండాలి మీటింగ్ లో. ఒకవేళ 50 మంది రాలేదనుకోండి, 2 గంటలు వెయిట్ చేయాలి. అప్పటికి రాకపోతే ఏం చేయాలంటే రాలేదు కానీ రికార్డ్ చేసుకొని అది అప్పుడు జరిగే మీటింగ్ అంతా వీడియో రికార్డింగ్ చేయాలని ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వార్డు మెంబర్లు 7 మందే కలిసి మొత్తం నిర్ణయాలు తీసుకోవచ్చు కదా. అట్లా జరగకుండా ఉండడానికి వీడియో రికార్డ్ చేయాలని ఉంది, అది వెబ్సైట్ లో పెట్టాలని ఉంది. కానీ అది ఎక్కడ జరుగుతుందో తెలియదు. ఓకే 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 ఓకే, కంటిన్యూ అండి. ఓకే, సో అంటే ఇది లేఅవుట్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్ చుట్టుముట్టు గ్రామ పంచాయతీల్లో లేఅవుట్లు కొంచెం ఎక్కువైతున్నాయి కదా. కొంచెం ఐడియా రావాలని అది కొంచెం నేను చదివిన ఉంటాయి, అది సమ్మరీ కొంతవరకు చెప్తాను నేను. అయితే ఇప్పుడు ఎవరైతే లేఅవుట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ డెవలపరు అప్లికేషన్ పెట్టుకుంటాడు పంచాయతీకి. ఓకే, పంచాయతీకి పెట్టుకున్నప్పుడు టెక్నికల్ శాంక్షన్ అథారిటీ అని ఒకటి ఉంటుందట. మరి నేను ఫస్ట్ టైం వింటున్నవి, నేనైతే ఎప్పుడు చూసినట్టు గుర్తులేదు ఇవన్నీ. బట్ వాళ్ళకు కూడా ఒక కాపీ ఇచ్చి పంచాయతీకి ఒక కాపీ ఇవ్వాలి. పంచాయతీ ఏం చేయాలి, 7 రోజుల లోపల ఇది టెక్నికల్ శాంక్షన్ అథారిటీ టీఎస్సీకి పంపించాలి అప్రూవల్కి. ఒకవేళ 15 రోజులలో కూడా పంపించలేదు అనుకోండి, అది ఆటోమేటిక్గా పంపినట్టే అని డీమ్డ్ అనమాట. అంటే పంచాయతీ పంపినా పంపకపోయినా టెక్నికల్ శాంక్షన్ అథారిటీ చూడాలి, దాన్ని చూసి 30 రోజులలో దాన్ని రిజెక్ట్ అన్న చేయాలి, అప్రూవ్ అన్న చేయాలి. ఓకే, సో అయితే దీంట్లో ఒకటి ఏమంటే ఇప్పుడు లేఅవుట్లో మనము వాళ్ళు పార్కు, రోడ్లు ఇవన్నీ చెప్తారు కదా గ్రామ పంచాయతీ లేఅవుట్లో. ఆ పార్కులు, రోడ్లు అన్నీ కూడా గ్రామ పంచాయతీకి చెందుతాయి, ఆ లేఅవుట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఈ ఏదైతే లేఅవుట్ ఒక్కసారి శాంక్షన్ అయిన తర్వాత 2 ఏళ్ల లోపల దాన్ని మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి. అంటే మోరీలు వేసుడు, రోడ్లు వేసుడు, పార్కులు పెట్టుడు ఇవన్నీ 2 ఏళ్లలో చేయాలి. చేయకపోతే మళ్ళీ ఏదైతే శాంక్షన్ అయిందో అది రద్దు అయిపోతుంది. తర్వాత ఇది డెవలప్ చేస్తున్నప్పుడు డెవలపర్ ఏం చేయాలంటే, ఇది ముందు నుంచే ఉందనుకుంటా, దాంట్లో ఉన్న ఏదైతే అమ్మకానికి ప్లాట్లు ఉంటాయో 15% కొదవ పెట్టాలి పంచాయతీకి. ఎందుకనంటే వాళ్ళు వేసే రోడ్లు, మోరీలు, పార్కులు చేయకపోతే గ్రామ పంచాయతీని వాటిని ఆ 15% ఏదైతే కొదవ పెట్టినాయో అది అమ్మి డెవలప్మెంట్ చేస్తుంది అన్నట్టు. ఇది జరుగుతుంది అనుకుంటా, మామూలుగా అయితే మున్సిపల్ లెవెల్ అయితే జరుగుతుంది. ఏమంటారు? వినపడలే, మళ్ళీ చెప్పండి. ఓకే, సో అయితే ఒకవేళ లేఅవుట్ ఒకటని చెప్పి ఇంకో దగ్గర అమ్ముడైతే నేరం, అది 3 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష. డెవలపర్ ఏం చేస్తాడు, అప్రూవ్ అయినప్పుడేమో పార్కు, ప్లే ఏరియా ఇవన్నీ చూపిస్తాడు కదా. అమ్మేటప్పుడు అది కూడా అమ్మిండు అనుకోండి, ప్లే ఏరియా కూడా, అది నేరం. దాని మీద కంప్లైంట్ చేస్తే 3 ఏళ్ల వరకు శిక్ష కూడా పడవచ్చు, జైలు శిక్ష. తర్వాత ఒకవేళ గ్రామ పంచాయతీ కనుక లేఅవుట్ అప్రూవల్ చేసింది అనుకోండి తనంతలో తానే, ఈ టిఎస్సి అప్రూవల్ లేకుండా, ఆ పంచాయతీనే మొత్తం రద్దు చేయొచ్చు గవర్నమెంట్. తర్వాత ఓకే, ఇప్పటి వరకు ఉన్న అంటే అప్రూవ్ అయిన లేఅవుట్లు అన్నీ కూడా ఒక లిస్ట్ మెయింటైన్ చేయాలనేది చట్టంలో ఉంది.
తర్వాత టిఎస్ఏ అంటే ఇప్పుడు టెక్నికల్ శాంక్షన్ అథారిటీ ఏదైతే ఉందో ఎట్లా అప్రూవ్ చేయాలనేది మీద కొంచెం ఒకటి రెండు సెక్షన్లు ఉన్నాయి చట్టంలో. వాళ్ళు ఏమంటున్నారంటే రెఫరెన్స్ అంటే శాటిలైట్ మ్యాప్లు చూసి అక్కడికి సైట్ దగ్గర పోయి చూసి ఎట్లాంటి లేఅవుట్ అనేది కూడా వాళ్ళు డిసైడ్ చేయాలని ఉంది. దాని తర్వాతనే వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి టిఎస్ఏ. ఓకే, అది లేఅవుట్ల వరకు. ఓకే, ఇప్పుడు లేఅవుట్ అయినా కానీ గ్రామ కంఠంలో అయినా కానీ బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈ పంచాయతీ వెబ్సైట్కి పోతే ఉంది, ప్రస్తుతానికి అయితే మనము అప్లై చేసుకునే అవకాశం ఉంది. అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే ఒకవేళ 7 రోజుల లోపల వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వాలి. 15 రోజులు కూడా తీసుకొని రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇక అప్రూవ్ అయినట్టే అని ఇంకా మనం అనుకోవచ్చు. యాక్చువల్ చట్ట ప్రకారం అది అప్రూవ్ అయినట్టే వాళ్ళు ఏం చెప్పకపోతే. ఇది నా దృష్టిలో కరెక్ట్ కాదు. బట్ ఇప్పుడు ఏముంది, సర్పంచ్ ఎవరికన్నా అంటే అప్రూవల్ లేకున్నా ఒప్పుకుందాం అంటే ఏదన్నా దుర్మార్గంగా 10 అంతస్తులు వేస్తుండ అనుకోండి, తప్పు అంటే అసలు అంతంత ఇచ్చే పర్మిషన్ ఉండదు పంచాయతీకి, అది అప్లై చేసిండు, ఇక పంచాయతీ సపోర్ట్ చేయలేదు 15 రోజులు, అదే డీమ్డ్ అప్రూవల్ చట్ట ప్రకారం కట్టేసుకుంటాడు. అది కరెక్ట్ కాదు నా దృష్టిలో, బట్ అట్లా ఉంది చట్టం. తర్వాత ఇప్పుడు గ్రామ పంచాయతీ లెవెల్లో ఓన్లీ 2 అంతస్తుల వరకే పర్మిషన్ ఇవ్వచ్చు. అంతకంటే ఎక్కువ కావాలనుకుంటే మాత్రము టిఎస్ఏ ఇన్వాల్వ్ కావాలి, చూసి వాళ్ళే ఇవ్వాల్సి వస్తుంది, గ్రామ పంచాయతీ ఇవ్వడానికి లేదు. ఇవి బిల్డింగ్ పర్మిషన్స్ వరకు. అంతే, మనం చాలా టైం తీసుకున్నాము యాక్చువల్లీ. ఎంత అరగంట ఎక్కువైంది మనకు. ఓకే, సో ఇవి నేను చెప్పాలంటే కవర్ చేద్దాం అనుకున్న మెయిన్ పాయింట్లు అండి. అంటే మనం రోజువారీ మనము మాట్లాడుకునే విషయాలు మాత్రమే నేను కవర్ చేసిన. ఇది అంటే మీరు చూస్తే ఇది చట్టంలో ఓన్లీ 120 పేజీలో 140 పేజీలో వస్తుంది ఇంతవరకు మనం మాట్లాడుకుంది. ఇంకా 160 పేజీలు 170 పేజీలు ఉన్నది చట్టం. అవన్నీ పోతే దాంట్లో ఎంపీపీ జెడ్పీపీ అవన్నీ ఉన్నాయి. కానీ ఎంపీపీ జెడ్పీపీకి పెద్ద అధికారాలు లేవు, బట్ ఏదో అది నడుస్తుంది. కానీ దాని గురించి కూడా తెలుసుకోవాలి మనము. కాకపోతే అదంతా బోరింగ్ నాకు అంత బోరింగ్ అనిపించింది. ఎక్కువ పవర్ ఉన్నది గ్రామ పంచాయతీకి, సో అదే ఎక్కువ నేను ఫోకస్ చేస్తున్నాను. కాకపోతే మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ చూపి అవి కూడా చదివి ప్రెజెంట్ చేస్తే బాగానే ఉంటుంది, అందరం కలిసి నేర్చుకోవచ్చు. నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందండి నాకు, కెన్ ఐ ఆస్క్ క్వశ్చన్? చెప్పండి. అది అంటే క్వశ్చన్ మోర్ లైక్ ఎ కామెంట్. సో ఇప్పుడు మీరు చదివిన దాంట్లో మీకు ఎక్కడెక్కడైతే ఇది కరెక్ట్ కాదు అండ్ ఇట్లా అనిపించిందో, ఇఫ్ యూ మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ఇట్, మనం ఆ లిస్ట్ ని పెట్టి యూనో మనం నిజంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కి రాసి అండ్ మనకున్న ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా రాసి, మీరు ఇది ప్రవేశపెట్టండి, ఏమంటారు, ఈ మార్పులు ప్రవేశపెట్టండి పంచాయతీరాజ్ చట్టానికి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి, అంటే ఎక్కడెక్కడ మే అని ఉండే షల్ అని పెట్టడము, ఇట్లా 5 ఏళ్ళకి ఖచ్చితంగా చేయాలని చెప్పి నిజంగానే చట్టంలో రాపియడము, దీని గురించి వచ్చేటట్టు మనం చేపిద్దాము. ఇంకొకటి, ఏవేవైతే వాళ్ళు ఖచ్చితంగా చేయాలంటున్నారో, అంటే ఇప్పుడు గ్రామ సభ పెట్టడము అన్నీ ఉన్నాయి కదా, అన్నిటికి కలిపి రాష్ట్రం మొత్తానికి కలిపి, మన రాష్ట్రంలో 16,000 ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియదు, అన్ని గ్రామాలది మాకు లెక్క కావాలి అని చెప్పి ఆర్టీఐ వేయొచ్చా? యాక్చువల్లీ మొన్న అంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకో అమెండ్మెంట్ చేసిండ్రు దీనికి. ఆ అమెండ్మెంట్ లో ఏం లేదు, అంటే పంచాయతీలు మార్చిండ్రు, పంచాయతీలను యాడ్ చేసిండ్రు. సో ఇప్పుడు దాని తర్వాత ఎన్నైనాయో అంత ఐడియా లేదు. అది చేయొచ్చు, ఉంటది, డేటా ఈజీగానే దొరుకుతుంది. యాక్చువల్లీ నన్ను అడిగితే వెబ్సైట్ లో కూడా ఉండొచ్చు. సో అదే అందుకే మనం జస్ట్ అంటే ఫస్ట్ మనం వెతుకుదాము, వెతికిన తర్వాత ఏ వెబ్సైట్ లో లేకున్నా కూడా మనం జస్ట్ అందరికి ఇంకా ఏమంటారు, జస్ట్ అప్లై చేద్దాం. ఈ ఆర్టీఐ ఫైల్ చేస్తే ఇప్పుడు 16,000 గ్రామాలు ఉంటే మాకు 16,000 డాక్యుమెంట్స్ ఇచ్చినా పర్లేదు. అన్ని డాక్యుమెంట్లలో అసలుకి లాస్ట్ 2-3 years లో ఎన్ని గ్రామ సభలు అయినాయి, ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు, లైక్ వాట్ ఎవర్, మీరు ఒక లిస్ట్ తయారు చేసినారు అనుకోండి, ఇది ఖచ్చితంగా జరగాలి, దేర్ ఆర్ 10 things దట్ షుడ్ డెఫినెట్లీ హ్యాపెన్ అకార్డింగ్ టు పంచాయతీరాజ్ చట్టం అది. అండ్ అవి మనం ఆర్టీఐస్ తెలుసుకోవచ్చు. అండ్ దేర్ ఆర్ 10 things దట్ వీ నీడ్ టు చేంజ్ ఇన్ ద చట్టం టు మేక్ ఇట్ బెటర్ అనుకున్నది లిస్ట్ తీసుకొని, అది మన ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఈమెయిల్స్ రాసి వాళ్ళకి లెటర్లు పంపించి సీఎం ఆఫీస్ కి అండ్ చీఫ్ సెక్రటరీకి, స్టేట్ చీఫ్ సెక్రటరీకి రాయడం, ఇట్లాంటివి చేద్దాం మనము. సో దట్ వాస్ జస్ట్ ఎ కమెంట్, ఇట్స్ నాట్ లైక్ మోర్ లైక్
question. I just wanted to say that this could be the outcome, good outcome of this session. అన్నది నా చేద్దాం యాక్చువల్లీ మీరు అన్నట్టు ఎక్కడైతే ఇట్లా కొంచెం మార్పులు చేసుకుంటే బాగుంటుందో పాయింట్స్ అన్ని చేసి చీఫ్ మినిస్టర్ కో లేకపోతే పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ కూడా మనం సబ్మిట్ చేయొచ్చు. అంటే వి విల్ సబ్మిట్ ఇట్ టుగెదర్. అంటే ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం అట్లా చేద్దాం మనము. లైన్ గా క్వశ్చన్స్ ఉన్నట్టున్నాయి. వీ హ్యావ్ లైక్ 15 minutes, 15 minutes అంటే 15 నిమిషాల తర్వాత ఇంకా క్లోజ్ చేయాలి మనము. సో 15 నిమిషాలలో ఇంకా ఎన్ని క్వశ్చన్లు కుదిరితే అని అడగండి, నో వరీస్. సార్ హలో చెప్పండి సార్. ఇప్పుడు మనం ఒక లేఅవుట్ అవన్నీ కూడా పంచాయతీకి చెందుతాయి అనేది మీరు చెప్పారు కదా. రోడ్లు పార్కులు. అవును, రోడ్లు పార్కులు. ఇప్పుడు వాళ్ళు అక్కడ రోడ్లు లేవు, ఆడ వాళ్ళు తీసింది పార్కు లేదు, ఒక్కటి కూడా కన్స్ట్రక్షన్ కాలేదు. మీరు చెప్పిన విధంగా అక్కడ డ్రైనేజ్ చేయలేదు, ఆడ ఇంకా ఎలాంటి డెవలప్ చేయలేదు. వీటిని ఊరుకు ఎక్కడో అడవిలా చివర్లా చేసిండ్రు. ఆ ప్లాట్లన్నీ ఆన్లైన్ లో అమ్మేసిండ్రు సార్. పరశురాములు గారు, మీరు ప్రైవేట్ గా ఒక ఊరు గురించి చెప్తున్నారు కదా, అంటే మనం మొత్తం పంచాయతీరాజ్ చట్టం గురించి మాట్లాడుతున్నాము. మనం ఈ డిస్కషన్ పెట్టుకోవచ్చు. అంటే ఇదంతా కూడా నేను అడిగేది ఒక్క ఊరు గురించి కాదు సార్. ఇది ఓకే పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న విధంగా ప్రతిదీ కూడా ఈ మధ్య కాలంలో ఫామ్ ల్యాండ్స్ పేరుతో కూడా అమ్మి చాలా మోసాలు చేసినటువంటి పరిస్థితి. మళ్ళా దాని మీద అందరు లొల్లి పెడితే తహసీల్దార్లు మళ్ళీ దాన్ని నిషేధంలో పెట్టారు, ఫామ్ ల్యాండ్స్ చేయొద్దు అని. అంటే ఎటు పెట్టి ప్రజల్ని మోసం చేయడానికే ప్రయత్నం చేస్తున్నటువంటి రియల్టర్లను అడ్డుకోవడానికి కోసమే. నేను ఉదాహరణకు ఒకటే ఊరు అని చెప్తున్నా. ఎప్పుడు ఈ సమస్య తెలంగాణ అంతా కాదు సార్, దేశవ్యాప్తంగా ఉన్నది. అంటే ఇప్పుడు దీని మీద మనము కొంతవరకు చెయ్యొచ్చు. ఎక్కువ మంది దీన్ని ప్రశ్నిస్తే దాన్ని అరికట్టొచ్చు. ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఆ రోడ్లు పార్కులు మనకు చెందలేదు అనుకోండి, అప్పుడు వేరే రకం అవుతుంది. అదొక గేటెడ్ కమ్యూనిటీ అవుతుంది. గేటెడ్ కమ్యూనిటీ ఉండాలా లేదనేది వేరే చర్చ. ఇప్పుడు కొంతమంది అంటే ఇప్పుడు ఏమంటారు, సోషల్ సైంటిస్ట్ ఏమంటారంటే ఇట్లా గేటెడ్ కమ్యూనిటీ చేయడం అనేది కరెక్ట్ కాదు, మళ్ళీ ఏమంటారు డిస్క్రిమినేషన్ వచ్చేస్తుంది. అంటే ఇది మాది అనేది ఒక రకంగా వస్తుంది, అది కరెక్ట్ కాదని కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు. కొంతమంది ఏమో ఏం పర్వాలేదని కొంతమంది అంటారు. అది వేరే పాయింట్. బట్ ఇప్పుడున్న చట్టంలో ఏముందని అంటే ఏదైనా లేఅవుట్, అట్లీస్ట్ గ్రామ పంచాయతీలో ఉన్న లేఅవుట్ కనుక మనం ఏదైనా అప్రూవల్ ఇస్తే దాంట్లో ఉన్న రోడ్లు పార్కులు అది పంచాయతీకి చెందుతాయి. సో ఒకవేళ వాళ్ళు అది డెవలప్ చేయకపోతే ఆల్రెడీ వాళ్ళు పెట్టి మార్టిగేజ్ చేసిన 15% ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని అమ్మి పంచాయతీ చేయాలని ఉంది చట్టంలో. అట్లా చేయకపోతే మనం కలెక్టర్కి చెప్పొచ్చు, ఈ టెక్నికల్ శాంక్షన్ అథారిటీకి కంప్లైంట్ చేయొచ్చు, తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సెక్రటరీకి కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఓకే సార్, ఓకే. మణిమారన్ గారు మీరు చేయొత్తున్నారు, దయచేసి అడగండి. ప్లీజ్. థ్యాంక్ యూ రాహుల్ గారు. సో నేను చాలా లేట్గా జాయిన్ అయినా, శివ గారు కాల్ చేసి సో మీరు ఏమైనా పాయింట్స్ యాడ్ చేస్తే బాగుంటుంది అన్నట్టు చెప్పారు. సో ఇప్పుడు విజయ్ గారు యాజ్ పర్ యాక్ట్ ఏమేమి ఉన్నాయనే కొన్ని పాయింట్స్ అయితే మంచి క్లారిటీగా బాగా చెప్పారు. సో నేను కొన్ని ఇంప్లిమెంటేషన్లో ఏం జరుగుతున్నాయి అనే దాని మీద నేను ఒక వర్క్ చేశాను ఆల్రెడీ ఒక 6 months. అంటే నేను ఆల్రెడీ గ్రామ పంచాయతీ స్టాఫ్ కాబట్టి సో షల్ ఐ యాడ్ సమ్ పాయింట్స్ రిగార్డింగ్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ గ్రామ పంచాయతీ యాక్చువల్
నేను క్యాష్ బుక్ ని వెరిఫై చేశాను. ఆడిట్ అయిన క్యాష్ బుక్ ని FY24 అంటే గ్రామ పంచాయతీలో నేను ఆల్రెడీ వర్క్ చేసిన గ్రామ పంచాయతీ మా సెక్రటరీ పర్మిషన్ తీసుకొని ఒక 1 year వాట్ ఆర్ ద రిసీట్స్ ఒక గ్రామ పంచాయతీ ఏం అంటే వస్తుంది మనకి, దాన్ని మనం దేని మీద ఖర్చు పెడుతున్నాము అనే దాని మీద నేను వర్క్ చేశాను. ఎగ్జాంపుల్ మా గ్రామ పంచాయతీ. కెన్ ఐ యాడ్ దట్ పాయింట్స్ సార్ రాహుల్ గారు? ఓకే సార్. సో మెయిన్గా గ్రామ పంచాయతీకి రిసీట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే, ఇన్కమ్ దేని నుంచి వస్తాయంటే, మేజర్ ఇన్కమ్ అనేది ఫ్రమ్ ఫినాన్స్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేస్తుంది. యూనియన్ గవర్నమెంట్ ఫినాన్స్ కమిషన్లో త్రూ గ్రాంట్స్ వస్తుంది. పంచాయతీరాజ్ మినిస్ట్రీకి ఇంత ఇంత అనేది ఇస్తారు. 15th ఫినాన్స్ కమిషన్లో పర్సన్ ఒక 400 రూపీస్ 420 రూపీస్ అట్లా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఒక గ్రామ పంచాయతీలో ఒక 2000 జనాభా ఉంటే వాళ్ళకి 8 లక్షలు 2 దశలుగా మేము రిలీజ్ చేస్తాము. జూన్లో ఒకసారి, సెప్టెంబర్ అదే అక్టోబర్లో ఒకసారి, అంటే 3 months గ్యాప్లో ఆ ఫినాన్షియల్ ఇయర్కు సంబంధించిన బేసిక్ నీడ్స్ ఖర్చు వాళ్ళు పెట్టుకోవాలి. సో ఇది ఒక మేజర్ రిసీట్. అంటే ఒక పర్సన్ మీద ఆన్ యావరేజ్ 400, ఇప్పుడు 2000 గ్రామ పంచాయతీ జనాభా ఉండే గ్రామ పంచాయతీకి ఒక 8 లక్షలు వస్తుంది ప్రతి సంవత్సరానికి. ఎవరు? యూనియన్ గవర్నమెంట్ త్రూ 15th అంటే ఫినాన్స్ కమిషన్. సో ఇది ఒక మేజర్ రిసీట్ ఆఫ్ ఏ గ్రామ పంచాయత్. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఓన్ రిసోర్స్, అంటే హౌస్ ట్యాక్స్ కలెక్షన్. హౌస్ ట్యాక్స్ అంటే ఓన్గా వాళ్ళ హౌస్లో ఇప్పుడు బేసిక్ నీడ్స్, మన వాటర్ ప్రొవైడ్ చేస్తున్నాము, గార్బేజ్ క్లీన్ చేస్తున్నాము, సో అట్లా అవన్నిటికీ కలిపి హౌస్ ట్యాక్స్ అనేది గ్రామ పంచాయతీ సెక్రటరీ నియమిస్తాడు. సో అది ఎట్లా నియమిస్తారంటే, ఆ గ్రామ పంచాయతీ ఉండే ల్యాండ్ రేట్స్ ఉంటాయి కదా, మన యాజ్ పర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్, ఆ ఏరియాలో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇప్పుడు ల్యాండ్ రేట్ అక్కడ ఒక 1 acre ఇంత, అదే 1 square feet ఇంత డబ్బులు పోతానే దాంట్లో 6% ఆ ఇంటికి వేస్తారు. ఇప్పుడు 1000 square feet 1 లక్ష రూపాయలు పోతుంది అనుకోండి, అది 6,000 ఆ ఇంటికి ట్యాక్స్ వేస్తాడు. అక్కడ ఒక 1000 square feet 1 లక్ష రూపాయలు ఎగ్జాంపుల్. అంటే గవర్నమెంట్ రేట్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. హౌస్ ట్యాక్స్ 6% ఆఫ్ ద ప్రెసెంట్ ల్యాండ్ రేట్, అంటే గ్రామ పంచాయతీ చాలా తక్కువ రేట్స్ ఉంటాయి కాబట్టి దాని తగ్గట్టు అమౌంట్ అనేది వీళ్ళు వేసిస్తారు, ఒక చలాన్ ఇస్తారు, వాళ్ళు డబ్బులు కడతారు. సో ఈ హౌస్ ట్యాక్స్ అనేది ప్రతి ఇల్లు ఖచ్చితంగా కట్టాలనే రూల్ అయితే ఉంది. సో గ్రామ పంచాయతీ సెక్రటరీ యొక్క మెయిన్ వర్క్ అయితే ఇది. ప్రాక్టికల్ గా వాళ్ళు చేసేది ఇది ఒక్కటే. వాళ్ళు శాలరీ తీసుకుంటున్నారంటే ఇది ఒకటే చేస్తున్నారు. వాళ్ళు హౌస్ ట్యాక్స్ దాదాపు కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మా ఏపీలో దాదాపు ఒక 60 to 70% ఇప్పుడు కలెక్ట్ అవుతున్నాయి. ఒక 5-10 ఏళ్ల ముందు లేదు అది. సో దాని గురించి కూడా నేను చెప్తాను ఇప్పుడు. సో ఇప్పుడు మేజర్ రిసీట్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ఫినాన్స్ కమిషన్. అంటే పీపుల్ పర్ హెడ్ ప్రకారం మనకి రిలీజ్ అవుతుంది, అది బడ్జెట్ రిలీజ్ అవుతుంది, దాని తగ్గట్టు మనము డివల్యూట్ అవుతుంది. కానీ ఆ గ్రామ పంచాయతీకి ఆ డబ్బులు రావాలంటే స్టేట్ గవర్నమెంట్ అనేది మన కన్సోలిడేటెడ్ ఫండ్ నుంచి వాళ్ళు రిలీజ్ చేస్తే తప్ప అమౌంట్ రాదు. సో ఇది ఒక క్లారిటీ ఉండాలి. ఏదో యూనియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది, ఇప్పుడు గ్రామ పంచాయతీ 4,600 కోట్లు మేము రిలీజ్ చేసినామని చెప్తారు ఇన్ కేస్, కానీ గ్రామ పంచాయతీ సర్పంచ్లు ధర్నా చేస్తా అంటారు, మాకు డబ్బులు వేయలేదు, మాకు మీరు రిలీజ్ చేయలేదు, మాకు అప్పుల్లో ఉన్నాము, అట్లా ఇట్లా డిస్టర్బెన్స్. ఎందుకంటే పార్టీ ఇన్ కేసు మారింది అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కానీ సర్పంచ్లు ఎవరు? దాదాపు BRS వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి డబ్బులు రాకూడదు అనే పెట్టుకుని వీళ్ళు గట్టిగా పెట్టుకునేసి అమౌంట్ అనేది రిలీజ్ చేయకుండా ఉంటారు. ఆల్రెడీ చిన్న చిన్న వర్క్స్ చేసిన దానికి వాళ్ళు పెట్టిన బిల్స్ కానీ అమౌంట్ రాకుండా చేస్తారు. సో ఇది ఒక మేజర్ రిసీట్. సో ఇప్పుడు ఇందాక నేను ఏం చెప్పినానంటే, మేజర్ రిసీట్ ఆఫ్ గ్రామ పంచాయతీ ఈస్ ఫ్రమ్ ఫినాన్స్ కమిషన్ అండ్ ఓన్ రిసోర్స్ హౌస్ ట్యాక్స్. సో ఈ రెండే మేజర్ ఇన్కమ్ ఫర్ ఏ గ్రామ పంచాయతీ. ప్రాక్టికల్ గా అయితే జరిగేది ఈ రెండు తప్ప మాక్సిమం ఏమి ఉండదు. సో ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఒక 2000 జనాభా ఉండే గ్రామ పంచాయతీకి 8 లక్షలు ఒక యూనియన్ గవర్నమెంట్ నుంచి త్రూ ఫినాన్స్ కమిషన్ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ హౌస్ ట్యాక్స్ దగ్గర ఆ ఇల్లులు బట్టి, ఇప్పుడు ఒక 400 ఇల్లులు ఉంది అనుకోండి, ఒక 600 అట్లా వేస్తే దాదాపు ఒక 50,000 వస్తుంది. సో 8,50,000 మనకి ఇన్కమ్ రిసీట్ ఒక గ్రామ పంచాయతీకి. సో దీన్ని మనం దేంట్లో ఖర్చు పెడుతున్నాము ఆన్ అండ్ యావరేజ్, అంటే జనరల్ గా దేని మీద ఖర్చు పెడుతున్నాము? సో ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ లో OHSR ట్యాంక్ క్లీన్ చేయడానికి ఖర్చు పెడతారు. ప్రతి 15 రోజులకి OHSR ట్యాంక్ క్లీన్ చేయాలని చెప్పి మనకు రూల్ ఉంది. కాబట్టి పంచాయత్ సెక్రటరీలు వాళ్ళు 1 month కి చేస్తారు, 2 months కి చేస్తారు, కానీ ప్రతి 15 రోజులకి బిల్ పెడతారు.
ఓకే, 60 days కి ఒకసారి పెడతారు, మిగతా 3 వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. అదే నేను చెప్తాను జస్ట్. ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ క్లీనింగ్ ప్రతి 10 రోజులు బిల్ పెట్టేస్తారు వాళ్ళు. నెక్స్ట్ మోటార్ ఆర్ పైప్ లైన్ రిపేర్. మోటార్ రిపేర్ ఎప్పుడు ఎందుకు మన ఇంట్లో మన అగ్రికల్చర్ ల్యాండ్కి వేసిన బోరు ఎప్పుడు పోదు, ఈ మోటార్ మాట ఎప్పుడు రిపేర్ అవుతా అంటారు. సో ఇది ఒక మేజర్ వాళ్ళు చేసే కరప్షన్. మోటార్ రిపేర్ అని ఊరికే పెడతారు, పాత ఫోటోలు పెట్టి దాన్ని అటాచ్ చేసి కమిషన్ ఆర్డబ్ల్యూఎస్ఏకి ఇచ్చేసి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. నెక్స్ట్ శానిటేషన్, డ్రైనేజ్ క్లీనింగ్ చేస్తారు. డ్రైనేజ్ అనేది పండగ వస్తే తప్ప క్లీన్ చేయరు, కానీ ప్రతి 3 నెలలు క్లీన్ చేసినట్టు ఎంబుక్ రికార్డ్ చేసుకుని ఏకి డబ్బులు ఇచ్చి వాళ్ళు చేస్తారు. ఓకే, నెక్స్ట్ గార్బేజ్ గార్బేజ్ క్లీన్ చేస్తున్నారు, గ్రీన్ అంబాసిడర్స్ అంటారు ఇక్కడ. అక్కడ ఏం చెప్తారో తెలీదు. అంటే గ్రీన్ నెంబర్ చెత్త తీసుకోవడానికి వస్తారు కదా, తడి చెత్త పొడి సెపరేట్ గా ఒక బుట్టల్లో. సో వాళ్ళకి శాలరీ, ఇక్కడ శాలరీ ఏంటంటే 6,000 వాళ్ళకి, అక్కడ ఎంత తెలీదు, 6,000 దాదాపు. సో అది కూడా గ్రామ పంచాయతీ ఫండ్ నుంచే ఇవ్వాలని ఇచ్చేస్తున్నారు గవర్నమెంట్. ఒకప్పుడైతే యూనియన్ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళే ఇస్తా ఉన్నారు దాన్ని ఎస్బిఎం ద్వారా. అది లాస్ట్ ఇంకా 2019 నుంచి ఆగిపోయింది అది పూర్తిగా. గ్రామ పంచాయతీ మీరు ఇవ్వండి అని చెప్పేసినారు. సో ఇది ఇంకొకటి స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్. సో ఇది పూర్తి బాధ్యత సెక్రటరీ. మనం ఏం చెప్తాం, మనం ఎన్నిసార్లు 100 సార్లు చెప్పినా స్ట్రీట్ లైట్స్ ఎవరు పట్టించుకోరు. వాళ్ళు ఎప్పుడు పట్టించుకుంటారు, అదే పండగ వస్తుంది, సంక్రాంతి వస్తే మనం వేయాలి, కానీ 6 నెలలకు ఒకసారి వేస్తారు. సో నెక్స్ట్ గ్రామ పంచాయతీ అసెట్స్ ఉంటాయి కదా, అంటే ఈ మోటార్ ఇవన్నీ. ఇప్పుడు మన ఇంట్లో అయితే మోటార్ కరెంట్ ఆగిపోతే ఆగిపోతుంది, కానీ గ్రామ పంచాయతీ మోటార్ పొద్దున కరెంట్ ఉంటే అది కరెంట్ అయిపోయేంత వరకు పోతానే ఉంటది. ఇదంతా ఎవరి మీద భారం పడుతుంది, మన మీద, అది ఎవరికి తెలియదు. దానికి మనం ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి. సో ఇది కూడా ఒక మేజర్ ఎక్స్పెండిచర్. ఇది చాలా మందికి తెలియదు. మీరు చూడండి, మీరు గ్రామ పంచాయతీ సెక్రటరీని వెళ్ళి అడిగితే వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ లో ఎలక్ట్రిసిటీ బిల్ కూడా కట్టాలి రెగ్యులర్ గా. ఇప్పుడు ఒక గ్రాంట్ యూనియన్ గవర్నమెంట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ అనేది ఒక గ్రామ పంచాయతీకి 5,000 కోట్లు రిలీజ్ చేసింది అనుకోండి, వాళ్ళు పెట్టేస్తారు ఖచ్చితంగా 40% పెండింగ్ ఉండే ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి. అంటే ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసుకునేస్తారు ఎలక్ట్రిసిటీ బిల్. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ ని మనం ఏమార్చచ్చు, కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మాత్రం ఏమీ చేయలేం. కాబట్టి ఎలక్ట్రిసిటీని మా మోటార్స్, స్ట్రీట్ లైట్స్ కంటిన్యూస్ గా మనం 24 hours వాడతాం కాబట్టి అది ఒక మేజర్ ఎక్స్పెండిచర్. సో నెక్స్ట్ హ్యాండ్ పంప్ రిపేర్. ఆ హ్యాండ్ పంప్ ఇప్పుడు దాదాపు ఉన్నాయో తెలియదు, హ్యాండ్ పంప్ రిపేర్స్ ఉంటాయి. సో ఇది ఆల్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ ని రెగ్యులర్ గా చేయాల్సింది పోయి వాళ్ళు కంటిన్యూస్ గా చేస్తున్నామని చెప్పి ఫేక్ బిల్ పెట్టి పర్సంటేజ్లు ఇచ్చి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. అంటే దాన్ని ప్రాక్టికల్ గా వాళ్ళు ఇన్ కేసు నాకు 8 లక్షలు వచ్చింది, దాదాపు 5 లక్షలు వీళ్ళు ఓన్ గా డబ్బులు తినేస్తున్నారు, 3 లక్షలు ఖర్చు పెడుతున్నారు ఒక సంవత్సరంలో. నేను ప్రాక్టికల్ గా చూసాను. నెక్స్ట్ సో ఇప్పుడు దీనికి ఒక రీజన్ ఏంటంటే, ఇంకొక రీజన్ వాళ్ళు ఏమంటారు, అవును బా నేను 6 లక్షలు ఖర్చు పెట్టుకుని ఎలక్షన్ లో గెలిచి వచ్చిన 6 లక్షలు ఎవరు ఇస్తారు, నువ్వు ఇస్తావు నాకు? లేదు కదా. నా సెక్రటరీని నేను పట్టుకుని నేను బిల్ పెట్టుకుంటే తప్ప నాకు డబ్బులు రాదు, నువ్వు అదే ఇంకెందుకు మేము రాజకీయంలో ఉండేది అంటారు. సో ఇక్కడ మన రీజన్ ఎట్లా మనము ప్రోగ్రెసివ్ గా వెళ్ళాలంటే, సో మన గ్రామ పంచాయతీకి వచ్చిన డబ్బులు ఈ సర్పంచ్ గారు ఇచ్చిన 200 రూపాయలు నువ్వు తీసుకుని ఓటేస్తున్నావు కాబట్టి మనకి సంవత్సరం వచ్చే డబ్బుల్ని వాడు తీసుకుంటున్నాడు. సో ఆ కరప్షన్ లేకుండా నేను చేస్తాను. యాజ్ ఏ జేఎంఐ మెంబర్ గా మేము వస్తే ₹1 కరప్షన్ లేకుండా ట్రాన్స్పరెంట్ గా నీకు 8,50,000 వచ్చింది రిసీప్ట్స్, ఆ 8,50,000 నేను దేని మీద ఖర్చు పెడతాము, ఈ గ్రామ పంచాయతీ నాకు ఒక 5 ఏళ్ళు ఇవ్వు, 5 ఏళ్ళలో నేను ఇవన్నీ చేసి చూపించగలను అనే ఇది మనము ప్రొజెక్ట్ చేయగలిగితే గ్రామ పంచాయతీలో అక్కడ ఓటర్స్ ని ఎడ్యుకేట్ చేయగలిగితే దర్ విల్ బి మేజర్ చేంజ్ అనేది నా కాన్సెప్ట్. నా యొక్క వర్క్ కూడా దీని మీదే ఉంది. ఎందుకంటే ఈ కరప్షన్ ని మనం తగ్గించగలిగితే ప్రజలకు అర్థమైపోతుంది, అవునరా నాకు ఈ డబ్బులు ఇస్తున్నాడు, వాడు డబ్బులు తీసుకుంటున్నారు, అంతే కదా, వాడికి ఎట్లా వస్తుంది అని ఆలోచిస్తాం కదా. ఇన్కమ్ అంటే గెట్టింగ్ పాలసీయే కదా అంతా. కాబట్టి సో రిసీట్స్, ఎక్స్పెండిచర్స్ ఇవి సార్ మ్యాక్సిమం ఉన్నాయి. సో ఇంకా ఏమన్నా కావాలి, ఇంకొకటి సర్పంచ్ హానోరియం ప్రతి నెలకి 5,000 వాళ్ళ సర్పంచ్ కి శాలరీ ఇస్తారు, హానోరియం అంటారు దాన్ని. ప్రతి మంత్ సర్పంచ్ కి శాలరీ ఇస్తారు, అది కూడా గ్రామ పంచాయతీ తీసుకుంటారు. సో ఇంకా ఇవన్నీ కాకుండా ఇంకేమన్నా ఉంటే ఇంకా అంత ఇది ఎమర్జెన్సీ మ్యాటర్స్ అయితే కొత్త బోర్లు వేస్తారు గ్రామ పంచాయతీ డబ్బులు ఇన్ కేసు బాగా వెంటనే పడింది అనుకోండి, మరీ ఇబ్బందిగా ఉంటే కొత్త బోర్ వేస్తారు, కొత్త పైప్ లైన్ వేస్తారు. కల్వెట్లు, ఇప్పుడు డ్రైనేజ్ కల్వెట్స్ ఏమైనా తగ్గిపోతే డ్రైనేజ్ కల్వెట్లు వేస్తారు. మణిమారన్ గారు జస్ట్ సెకండ్, అంటే మన దగ్గర టైం లేదు యాక్చువల్లీ, ఇంకో 4 minutes లో క్లోజ్ చేయాలి. ఓకే సార్. సో నేను చెప్పేసాను రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ అండ్ వాట్ కరప్షన్ ఎలా జరుగుతుంది అనేది కూడా మీకు క్లియర్ గా చెప్పేసాను. సో థ్యాంక్ యూ.
మీకు ఏమన్నా దీంట్లో క్లారిటీ కావాలంటే నన్ను అడగొచ్చు. దీస్ ఆర్ ఫర్ మై సైడ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ సార్. నో, యాక్చువల్లీ నాకు ఒక ఐడియా వచ్చింది మన్వారం గారు, దట్ వీ నీడ్ టు రికార్డ్ లైక్ అ వీడియో విత్ యూ, బికాజ్ మీకు ఇంటర్నల్ గా ఐడియా ఉంది కాబట్టి ఇఫ్ యూ కెన్ మేక్ లైక్ అ ప్రజెంటేషన్ అట్లా ఒక వీడియో చేసి పెడదాం, దెన్ ఇట్ ఈస్ మోర్ ఇన్ఫర్మేషన్. కాదు, ఇప్పుడు ఎట్లా అంటే నేను ఫేస్ పెట్టి నేను చేయలేను. ఇప్పుడు మన ఇది కాబట్టి నేను చేస్తున్నాను, కానీ సెపరేట్ గా చేయలేను కదా. అంటే ఫేస్ పెట్టకండి, జస్ట్ వాయిస్ పెట్టండి, ఇట్స్ ఫైన్. దట్ ఈస్ ఆల్రెడీ అందువల్ల. మణిమారన్ గారు చిన్న క్లారిటీ అండి సార్. చెప్పండి సార్. సార్ ఇక్కడ ఇప్పుడు మనము మామూలుగా తెలంగాణలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు శ్మశాన వాటికలు కానీ, లేకపోతే డంపింగ్ యార్డ్స్ కానీ, పల్లె ప్రకృతి వనాలు కానీ, లేకపోతే తెలంగాణ క్రీడా మైదానాలు కానీ అన్ని గత సంవత్సరంలో గత ప్రభుత్వం నిర్వహించింది. సో తెలిసిన చాలా మంది సర్పంచులు ఏంటంటే వాటి ఫండ్ రాక ఆత్మహత్యల వరకు వెళ్ళారు. అంటుంది ఏంటంటే సార్, ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఇది కట్టమని చెప్పేసి పంపించినప్పుడు మన గ్రామానికి అవసరం ఉందా లేదా, మనము డెసిషన్ తీసుకొని కట్టాలా వద్దా అనేది గ్రామ సర్పంచులకు అథారిటీ ఉంటుందా ఉండదా? సార్ కెన్ ఎక్స్ప్లెయిన్ సార్? యా ప్లీజ్. ఓకే సార్. సార్ ఇప్పుడు ఏంటంటే గ్రామ పంచాయతీలో ఏ ఒక్క వర్క్ చేయాలన్నా సర్పంచ్ అనేది నాకు ఈ వర్క్ జరగడానికి నాకు ఇబ్బంది లేదని చెప్పి రిజల్యూషన్ ఇస్తే తప్ప వర్క్ అనేది చేయలేం. ఇది నేను నాకు ఇంతకుముందు చెప్పాను ఒకసారి. ఎట్లా అంటే ఇప్పుడు ఇన్ కేసు ఇప్పుడు బీఆర్ఎస్ సర్పంచ్ ఉంటాడు, కాంగ్రెస్ వాళ్ళు వర్క్ తీసుకొస్తారు సీసీ రోడ్కి, వీడు రిజల్యూషన్ ఇస్తే తప్ప వాడు వేయలేడు, బిల్ చేయలేం. ఎందుకంటే వాడు మళ్ళీ కోర్టు పోవచ్చు. సర్పంచ్కి ఉండే పవర్ అదే. సర్పంచ్ అకౌంట్లో పడతారు డబ్బులు, కానీ ఏ ఒక్క వర్క్ ఆ గ్రామ పంచాయతీలో జరగాలన్నా సర్పంచ్ రిజల్యూషన్ ఇస్తే తప్ప పని జరగదు. ఇంకొకటి ఇందాక మీరు SWPCs అది అంటే మీరు ఇందాక చెప్పారు కదా షెడ్లు. నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వము ఒక శ్మశాన వాటిక కట్టాలని చెప్పేసి ఒక పాలసీ తీసుకొచ్చింది. సో అన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు కడుతున్నారు. ఆల్రెడీ మా ఊర్లో శ్మశాన వాటిక ఉన్నప్పుడు మళ్ళీ దాని మీద మళ్ళీ ఆ వచ్చే అమౌంట్ను కంపల్సరీ శ్మశాన వాటికకే వాడాలా, లేకపోతే మాకు ఊర్లో ఆల్రెడీ ఉంది కాబట్టి రిజెక్ట్ చేయొచ్చా, లేదు వాళ్ళ అమౌంట్ వచ్చినా కూడా తీసుకొని వేరే పనులకు వాడుకోవచ్చా? ఈ మూడింటి మీద క్లారిటీ ఇవ్వండి. దానికి మీరు ఇప్పుడు ఒక గ్రాంట్ మీద ఇన్ కేసు SWPC నేను ఓవరాల్ ఉండే గ్రామ పంచాయతీలో మేము నిర్మించాలనుకుని ఒక తెలంగాణ గవర్నమెంట్ అనుకునింది అనుకోండి. దాన్ని ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రామ పంచాయతీలో ఇన్ కేసు శ్మశాన వాటిక మీ దగ్గర ఉంది, అక్కడ శాంక్షన్ రాదు, ఇంకంతే. మాకు అవసరం లేదని పెట్టేస్తారు, కానీ ఆ డబ్బులు అనేది మనకి ఇవ్వరు. ఆ వర్క్ చేయడానికి మాత్రమే ఆ డబ్బులు అనేది అలాట్ చేస్తుంటారు. కాబట్టి దాన్ని వేరే దానికి మనం యూజ్ చేయలేం. సెపరేట్ గ్రాంట్ అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇందాక శ్మశాన వాటిక చెప్పారు, సో దానికి ఒక 10 లక్షలు ఉంటాయి. ఆ 10 లక్షలకి ఇంకొక వర్క్ చేయలేం, అంతే. ఆ వర్క్ అనేది మన గ్రామ పంచాయతీ ఆల్రెడీ ఉంటే ఇంకా స్కిప్, అంతే. ఇప్పుడు 20 గ్రామ పంచాయతీ 10లో ఉండింది అనుకో, 10కి మాత్రమే వర్క్ చేస్తారు, మిగతా 10 ఖాళీగానే ఉంటది, అవసరం లేదని. ఓకే, దెన్ లెట్స్ క్లోజ్ ద మీటింగ్. అన్ఫార్చునేట్లీ ఐలేష్ గారు ఒక 2 minutes టైం ఉంది మనకి. అంటే ఇప్పుడు అనుకుంటే గ్రామ పంచాయతీ నుంచి కూడా రిజెక్ట్ చేయొచ్చా అనేది నా క్వశ్చన్. సార్ రిజెక్ట్ అంతా మాక్సిమం చేసే అది ఎట్లా పాలిటిక్స్ ఎట్లా నడుస్తుంది అంటే మన గ్రామ పంచాయతీకి వచ్చే డెవలప్మెంట్ ఈ పార్టీ వాళ్ళు ఆపేస్తున్నారని చెప్పేస్తారు. కాబట్టి సర్పంచ్ సైన్ పెట్టేస్తాడు ఏ వర్క్ వచ్చినా కూడా, ఎందుకంటే వాడికి కావాల్సింది ఓటే కదా. ఏ పార్టీ చేసినా ఇబ్బంది ఏం లేదు, కానీ మనకు వచ్చే డెవలప్మెంట్ ని వీళ్ళు అడ్డుపడుతున్నారనే పాయింట్ తీసుకెళ్లిపోతారు. కాబట్టి మాక్సిమం రిజెక్ట్ చేయరు వచ్చిన దాన్ని. అది మరీ ఇష్యూ ఉండే గ్రామ పంచాయతీలో జరుగుతాయి, అవసరం లేదు మీ గవర్నమెంట్లో మా గవర్నమెంట్లో, మాక్సిమం కాంప్రమైజ్ అయిపోతారు. సర్పంచ్ సైన్ పెట్టేస్తారు రిజల్యూషన్లో, కానీ వచ్చిన వర్క్ని వద్దన్నారు 99% నాకు తెలిసినంత వరకు. సార్ నేను మాట్లాడొచ్చా సార్? ఒక చిన్నది మణిమరన్ సార్ చెప్పండి. ఒక చిన్నది సార్, ఇప్పుడు ప్రతి విలేజ్ లో చెరువులు ఉంటాయి సార్. ఎగ్జాక్ట్లీ 1 minute ఉందండి టైం. సో వన్ క్వశ్చన్, యా ఈ చెరువులకి మట్టి తీయాలని చెప్పేసి సమ్ అమౌంట్ ఉంటుంది కదా, అండర్ వాట్ కేటగిరీ ఇట్ వుడ్ కమ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్? ఎందుకంటే ఇది చాలా సంవత్సరాల నుంచి కొద్దిగా అమౌంట్ ఉందని చెప్పేసి మన స్టేట్ గవర్నమెంట్ లో మా విలేజ్ లో చెప్తున్నారు. సో అది ఎక్కడ వెరిఫై చేసుకోవచ్చు?
చెరువులో మట్టి తీయడం అనేది ఎన్ఆర్జీఎస్ లో చేసుకోవచ్చు, ఆ లేబర్ ని పెట్టుకుని ఒకటి. ఇంకొకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెపరేట్ వర్క్ ఇచ్చి త్రూ కాంట్రాక్టర్ చేయొచ్చు, 2 అంతే సార్. ఓకే, సో అది ఎలా చెక్ చేయడానికి ఉంటుందా సార్? అదే అంటే మనం ఏ ఏమన్నా గ్రాంట్ రిక్వెస్ట్ పెట్టాలా సర్పంచ్ గారికి? సర్పంచ్ కంతా తెలుసుంటుంది సార్. మన ఏ గ్రాంట్ లో మీరు చేస్తున్నారు అనేది మనం అడగొచ్చు సార్. ఇన్ కేసు ఇప్పుడు అక్కడ సర్పంచ్ దగ్గర పవర్ ఉండదు సార్ దానికంతా. ఇరిగేషన్ ఇప్పుడు కాలువలు అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వస్తాయి, చెరువులు అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో వస్తాయి. ఏ డిపార్ట్మెంట్ స్ప్లిట్ అయిపోతుంది. సో దీనికి అలాట్ అయిందని ఎలా తెలుస్తుంది మనకు, చెరువుకి ఇంత అలాట్ అయిందని? సార్ అదే సార్, ఫస్ట్ ఆ చెరువు ఎవరిదని తెలియాలి. ఇప్పుడు ఎట్లా అంటే అసెట్స్ స్ప్లిట్ అయిపోయింటాయి సార్. గ్రామ పంచాయతీ అసెట్స్ అనే కొన్ని ఉంటాయి. గ్రామ పంచాయతీ బిల్డింగ్, గ్రామ పంచాయతీ రోడ్స్, స్ట్రీట్ లైట్స్ అన్ని మన ఉంటాయి. ఇప్పుడు చెరువులంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటాయి. సో కాబట్టి అవి చిన్న చెరువులన్నీ మనకే ఉంటాయి లోపలికి. 100 బిలో ఉంది సార్, 100 ఎకర్స్ బిలో. చిన్నవైతే మాక్సిమం 100 ఏకర్స్. సార్ నేను ఏమంటున్నానంటే ఫస్ట్ సెక్రటరీని వెళ్ళి మీరు అడగాలి ఇది ఎవరు కంట్రోల్లో ఉందని చెప్పి. దాని తర్వాత ఏ డిపార్ట్మెంట్ మండే అంటారు వాళ్ళు, సెక్రటరీ మండే అంటే వాళ్ళకి తెలుసు ఏమి ఏ వర్క్ లో చేస్తున్నారని. మంది కాదు అని చెప్పినప్పుడు వాళ్ళు అక్కడ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో మనం పెట్టుకోవచ్చు. ఇరిగేషన్ ఎవరు కనుక్కుంటే వాళ్ళ ద్వారా అది సెపరేట్ కాంట్రాక్టర్ చేస్తారు ఆ వర్క్. అదే వాళ్ళు చెప్పారు 100 వరకు ఉంటే గ్రామ పంచాయతీ కింద ఉంటుంది అని చెప్పారు సార్. అది 100 ప్లస్ ఉంటే వాళ్ళు అదే భారీ చెరువులో ఉంటుంది కదా, అది డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కిందకి పోతుంది అని చెప్పారు. సో ఏంటంటే దీని కింద చాలా అమౌంట్ ఉందని చెప్పేసి ఎప్పటి నుంచి జరుగుతున్న ఒక మాట మన ఏపీలో. సో దాని గురించి వర్క్ ఆర్డర్లు వచ్చాయి, అది వచ్చాయి, ఇది వీళ్ళు ప్రపగాండ చేస్తారు, కానీ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అది. ఏ గ్రాంట్ నేమ్ ఆఫ్ ద వర్క్ దాని గురించి క్లారిటీ వస్తే నేను ఏ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాను దాని స్టేటస్ చెప్పగలను సార్. అది నాకు క్లియర్ గా చెప్తే అందువల్ల సార్, లేదంటే అది క్లారిటీ లేదు సార్. ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒక లాస్ట్ పాయింట్ రాహుల్ గారు, యాక్చువల్లీ ఇందాక మన మణిమారన్ గారు లేవనెత్తిన పాయింట్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్ ఏంటంటే గ్రామ సభలు. వీటన్నిటికీ ఇప్పుడు ఎక్స్పెన్సెస్ ఎక్కడ కట్టిపోతున్నాయి. ఇప్పుడు ప్రతి 2 నెలలకు గ్రామ సభ జరిగితే ఆ మోటార్ రిపేర్ అయిందా లేదా అని గ్రామ సభ్యులకు తెలుస్తుంది. సో గ్రామ సభలు కండక్ట్ చేస్తే చాలా మటుకు కరప్షన్ అరెస్ట్ అవుతుంది. బట్ స్టిల్ ఇదంతా కూడా ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందని చూసుకోవాలి.